ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ నెల దేవుని యొక్క ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ప్రార్థన చేసుకునవలసిన ఒక చక్కటి వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం. నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీకు ఈ పిక్చర్లో ఒక వింత కనిపిస్తుంది. నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నాకు బాగా నచ్చింది ఇది. ఎందుకంటే తెల్లటి ఏంటది, గొర్రె బర్రె, స్పష్టంగా మాట్లాడండి. గొర్రె, తెల్లటి గొర్రె, కిందంతా చుట్టుముట్టున్నాయి. ఏంటయ్యి? తోడేళ్ళు. అమ్మో, దొరికితే అయిపోద్ది. కైమ చేసుకుని ముక్కలు ముక్కలుగా మసాలా చేసుకుంటాయి. అన్నీ ఉన్నాయి, అట్లా ఉన్నాయి. అటు పళ్ళు చూడు ఎట్టున్నాయో, పళ్ళుగా అట్లకి పళ్ళు చూడు ఎట్టున్నాయో తోడేళ్ళు. ఆ కక్షతో ఉన్నాయి. దొరికితే మింగేస్తాం వీడిని, దొరికితే మింగేస్తాం దీన్ని, దొరికితే నమిలేస్తాం అన్నట్లుగా ఉన్నాయి. పాపం అమాయకమైన ముఖం పెట్టుకొని ఆ గొర్రెపిల్ల చూడండి. నాకు బాగా భలే నచ్చింది ఇది. ఆ పాపం అమాయకంగా ఉంది ఆ గొర్రెపిల్ల. అయితే దేవుని హస్తం చూడండి. దేవుడు చెప్తున్నాడు, నీ మీద యుద్ధము చేస్తారు కానీ నిన్ను వాళ్ళు జయించలేరు. ఇక్కడ నేను దీనిని డైరెక్ట్గా నేను మీతో చెప్పాలంటే, యుద్ధాలు లేకుండా పోవు, వాళ్ళని ఎదుటికి రాకుండా పోరు. వాళ్ళు అలాగ కోరలు విప్పి అలాగ నోరు తెరచి వాళ్ళ కక్షని, ఈర్ష్యని, ద్వేషాన్ని, పగని వాళ్ళు అలాగ వెళ్ళగక్కక మానరు. అయితే ఒకటి, జయం మాత్రం నీకే. ఆ మాట అర్థం అదే. ఎన్ని వ్యతిరేకతలు లేచినా, ఎందరూ నీకు విరోధులుగా లేచినా, ఎందరూ నీ మీద విషం చల్లినా, ఎంతమంది నీ మీద దుమ్మెత్తినా, ఎంతమంది నీ మీద కాలెత్తినా ఏమీ చేయలేరు. వాళ్ళు ఏమీ చేయలేరు. జయం మాత్రం పొర్రపాటున వాళ్ళకెళ్ళదు. నీకే జయము నేను కలుగ చేస్తాను. హల్లెలూయా. కనుక ఈ సంవత్సర ప్రారంభంలో ఈ 2వ మాసమందు మనమంతా ఆయన సన్నిధికి చేరాము. ఇక్కడ వ్రాయబడిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొందుముగాక. ఈ వాగ్దానమును దేవుడు మన ఎడల ఆయన స్థిరపరచునుగాక. నేను మీ పితరులతో చెప్పిన వాగ్దానమును మీ యందు నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు కదా దేవుడు. అలాగుననే మన పితరులతో చేసిన ఈ వాగ్దానాన్ని దేవుడు మన ఎడల స్థిరపరచునుగాక. ఆయన మన జయం అనుగ్రహించునుగాక. ఈ సంవత్సర ప్రారంభంలో, అంటే మన ముందు ఇంకా చాలా దినాలు ఉన్నాయి, చాలా సంవత్సరాలు ఉన్నాయి, చాలా కాలం ఉంది. ఎంతో దూరం మనం ప్రయాణం చేయాలి. ఎంతో కాలం మనం ఈ లోకంలో ప్రభువును ప్రకటించాలి. ఎంతో కాలం మనం ప్రభువుకి పత్రికలుగా ఉండాలి. మనకు దేవుడు నిండు ఆయుష్ని ఇచ్చాడు. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన కనుల ఎదుట ఇంత ఉంది అని సాతానికి తెలుసు, శత్రువుకు తెలుసు. అందుకని వాడు ఏం చేస్తాడు? మొగ్గగా ఉన్నప్పుడే మనల్ని తుంచేయాలని, చిన్న మొక్కగా ఉన్నప్పుడే మనల్ని ఏం చేయాలి? తుంచేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనకు మంచి ఫ్యూచర్ ఉందని ఆడికి తెలుసు. దేవుడు మనల్ని బలంగా వాడుకోబోతున్నాడని ఆడికి తెలుసు. దేవుడు మనల్ని అనేకులకు మార్గదర్శకంగా, మాదిరిగా మనల్ని ఉంచబోతున్నాడని వాడికి తెలుసు. ఆయన ఉండు స్థలములో మనల్ని కూడా ఆయన చేర్చుకొని, ఆయనతో కూడా మనల్ని సింహాసనమునందు మనల్ని కూర్చుండబెట్టుకుంటాడని వాడికి తెలుసు. వాడి కడుపులో మాట ఏంటంటే, నేను ఎక్కదాం ఆ సభా పర్వతానికి అనుకున్నాను, నాకు ఇవ్వకుండా వీళ్ళకిస్తాడంటే ఏంటి, అందుకని వీళ్ళని లేకుండా చేయాలి. ఇది వాడి యొక్క తంతనం, మంతనం, వాడి యొక్క కుయుక్తి. ఎందుకంటే వాడు ఆశించాడు. దేవుడు అన్నాడు, నీకు కాదు, నా రక్తంతో కడగబడిన నా ప్రియమైన బిడ్డలు ఉన్నారు, వారికి ఈ సింహాసనం.
అసలు నేనంటాను, అసలు వాడికి ఆ సింహాసనం మీద ఆశ ఎందుకు వచ్చిందంటే, మన కొరకు సిద్ధపరిచిన సింహాసనం, మన కొరకు నియమించబడిన ఆశీర్వాదం, మన కొరకు దేవుడు అట్టిపెట్టిన అధికారం, మన కొరకు దేవుడు ఉంచిపెట్టిన ఆ మంచి ఈవి, అది వాడు చూశాడు. వాడు లోపల వాడు దురాశ పెంచుకున్నాడు. దురాశ పెంచుకొని, నేను వెళ్ళొచ్చు కదా ఆ సభా పర్వతం మీదకి, ఆ సింహాసనం మీద నేను కూర్చోవచ్చు కదా, నేను ఇంత టాలెంటెడ్, నేను ఇంత ఆధిక్యత కలిగిన వాడిని, నేను వెళ్ళాలి కదా, నేను వెళ్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఇప్పుడు మనల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా శత ప్రయత్నాలు చేస్తాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల ఈ మొదటి తేదీన దేవుని వాక్యాన్ని మనం స్వతంత్రించుకుంటే, ఈ వాగ్దానాన్ని గనక మనం స్వతంత్రించుకుంటే, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని మనం పొందుకోగలిగితే, మన దినములన్నీ కూడా విజయవంతమగునుగాక, మన దినములన్నీ కూడా ఆశీర్వాదమగునుగాక, మన ప్రయత్నములన్నీ కూడా సఫలమగునుగాక, మన ప్రయత్నములలో ఆయన నూరంతల ఫలాన్ని ప్రసాదించునుగాక. ఎన్ని ఆటుపోటులే ఎదురైనా, ఎన్ని అవాంతరాలే ఎదురైనా, నేను చాలాసార్లు చెప్తుంటాను, పోరాటం లేనిదే క్రైస్తవుడు కాదు. నాకే పోరాటం లేదండి అంటే, వీడు పరోటాలు తినేవాడే కానీ పోరాడేవాడు కాదు. ఏ పోరాటం లేదంటే వీడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అంటేనే యుద్ధ రంగంలో ఉన్నవాడు, క్రైస్తవుడు అంటేనే పోరాడుచున్నవాడు, క్రైస్తవుడు అంటేనే ఎదిరీత ఈదేవాడు, క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకించబడినవాడు, క్రైస్తవుడు అంటే ప్రభువుని ప్రత్యక్షపరిచేవాడు. ఈ లోకంలో యేసయ్యకి పోరాటాలు ఎదురయ్యాయా, లేకపోతే ఆయనకి పొగడతలు ఎదురయ్యాయా? అన్నీ తెలుసు, మనకు అన్నీ తెలుస్తాం, కానీ పోరాడడానికి మాత్రం వద్దు ప్రభువా యేసు నామములో పో అంటుంటాం. ఏట్లనే కరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పారంటే సమాధానం మీ దగ్గరే ఉంది. చింతకంత బాధ కలిగితే ఇక పో 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 అంటుంటాము. కానీ దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు, ఈ వాక్యంలో ఒక వింతైన ధోరణి నేను మీతో చెప్పదలిచాను చాలా క్లుప్తంగా. అదేంటంటే, వారు నీతో యుద్ధము చేయుదురు కానీ అన్నాడు కదా. నేను అంటాను, మరి దేవునికి ఇంత దయ మన మీద ఉన్నప్పుడు, ఇంత జాలి మన మీద ఆయనకు ఉన్నప్పుడు, మన శక్తి సామర్థ్యతలు ఆయనకు తెలిసినప్పుడు, మరి ఆ యుద్ధాలు లేకుండా చేయొచ్చు కదా. ఏమండి, ఇప్పుడు మన అబ్బాయికి సైకిల్ తొక్కడం రాదన్నప్పుడు సైకిల్ ఇచ్చి నేను పాల ప్యాకెట్ తేపో అని చెప్తామా ఏంటి? వాడికి సైకిల్ రాదని తెలిసినప్పుడు వాడికి మనం అలాంటి పనులు అప్పగించాం కదా. నేను వెళ్ళి బజార్కి వెళ్ళి కాయగూరలు తేపో అని చెప్తామా? వాడికి సైకిల్ ఇవ్వడం ఎందుకు? వాడు సైకిల్ రాను సైకిల్ ఇచ్చి నువ్వు పడిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేస్తుంటా పో అంటే ఎట్లా? అసలు అది ఇవ్వకుండా ఉంటే పోద్ది కదా. అలాగనే దేవుడు, వాళ్ళు నీ మీద యుద్ధం చేస్తారు కానీ వాళ్ళు జయించలేరు, అసలు ఆ యుద్ధం లేకుండా చేస్తుంటే బాగుండేది కదా అని అంటే, లేదు, యుద్ధం చేయకుండా ఉండరు, నీకు విరోధంగా లేవకుండా ఉండరు, నీకు వ్యతిరేకతని తీసుకొని రాకుండా ఉండరు. ప్రతిదానికి ఒక వ్యతిరేకత ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. అయితే ఒకటి, ఆ వ్యతిరేకతలలో ఆయన నీకు అనుగ్రహించే విజయం ఉందే, అది నిన్ను ఎంతగానో ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాది. హల్లెలూయా. చూడండి, భయంకరమైన వర్షం 40 దివారాత్రులు వచ్చేసింది, ప్రచండమైన వర్షం. అయితే లోకంలో ఉన్న వాళ్ళకి అది నాశనంగా ఉంది, కానీ వాళ్ళకి అది హాని కలిగించింది. కానీ నీతిమంతుని కుటుంబాన్ని అంచెలంచెలుగా ఎక్కడ తీసుకెళ్ళింది? హరారత్ పర్వతానికి తీసుకుని వెళ్ళింది. ఆ నీళ్లే రాకపోతే, ఆ వర్షమే రాకపోతే, ఆ తుఫానే రాకపోతే, ఆ అలజడి కలగకపోతే హరారత్ పర్వతానికి నీతిమంతుని కుటుంబం వెళ్ళేదా? పోని ఒక ఆధ్యాత్మికమైన సంతతికి ఈ కుటుంబం నాంది పలికేదా? పోని విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడేదా? లేదు. వస్తాయి, తుఫానులు వస్తాయి, అలజడులు వస్తాయి, అవాంతరాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, అన్నీ కలిసి మనల్ని పైకి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాయి. ఆమేన్. అంటే ఒకటి, ఇవన్నీ వచ్చినప్పుడు వాటన్నింటిని మనం ఎదిరించాలి. ఏమవ్వాలి? ఏం చేయాలి? ఎదిరించాలి. వాటన్నిటితో మనం పోరాడాలి. మనమే పడిపోయి కృంగిపోయి ఓడిపోతే ఇక చేసేదేం లేదు.
ఇలాంటి పోరాటాలు, ఇలాంటి అభ్యంతరాలు మన ఎదుట నిలిచినప్పుడు ఏం చేయాలంటే వాటిని మనం అధిగమించే ఆ శక్తిని ఏనాటికి ఆనాడు ప్రభు దగ్గర మనం పొందుకోవాలి. ప్రార్థించడమే మానేస్తే ఇంకేం పొందుకుంటావు? స్తుతించడమే మానేస్తే ఇంకేం పొందుకుంటావు? దేవుని సన్నిధికి రావడమే మానేస్తే ఇంకెలా నువ్వు శక్తి పొందుకుంటావు? మనం చేసే పెద్ద తప్పదే. మనకి ఎంత పెద్ద పోరాటం ఎదురైతే అంతగా దేవునికి మనం చేరువవ్వాలి. ఎందుకు అనంటే అంతగా మనం దేవుని శక్తిని పొందుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము, ఒక పోరాటం రాగానే మేము శక్తి వచ్చే చోటుకి మనం దూరం అయిపోతాం. మనకు బలం ఇచ్చే దేవునికి దూరం అయిపోతాం. మనకు వివేకం ఇచ్చే దేవునికి దూరం అయిపోతాం. ఆలోచన ఇచ్చే దేవునికి దూరం అయిపోతాం. మనకు మంచి ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించే దేవునికి దూరం అయిపోతాము. ఉన్న స్థితిలో నుంచి జారిపోయి సాతాను చేతిలో చిక్కిపోయి ఓడిపోతాము. ఆఖరికి మనం చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను విసర్జించాడండి. దేవుడు ఎప్పుడు నన్ను విసర్జించలా, నీవే దేవుని విసర్జించి శక్తి పొందుకోలేని బలహీనుడు అయిపోయావు అంతే. నువ్వు దేవునితో నడిచిన వ్యక్తివైతే, ఆయనతో నిలిచిన వ్యక్తివైతే, ఆయనకి చేరువైన వ్యక్తివైతే, ఆయన యొద్ద నుంచి వచ్చే ఆ శక్తి ద్వారా నువ్వు ఎలాంటి పోరాటాన్ని అయినా పోరాడగలుగుతావు. జయం నీ వశమవుతుంది. దీవెన నీ నెత్తి మీద ఉంటుంది. పత్రికగా నీవు లోకంలో ప్రకాశించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట చదువుతారు చూడండి. నాకు మానడ్స్ క్లియర్గా లేవు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని, ఇశ్రాయేలీయుల తరముల వారికి అనగా పూర్వము, ఏమ్మా అది కాదా, పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి. నాకు అర్థం కావట్లేదురా ఇక్కడ. అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి. చూడండి, ఇశ్రాయేలీయుల తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు. వింటున్నారా? నేను చదువుతున్నాను. యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనము ఇదే. ఇక్కడ ఈ వాక్యం యొక్క భావం నేను చెప్తాను చూడండి. కొంతమందికి ఆ పూర్వం జరిగిన యుద్ధాల సంగతి ఏం తెలియదంట. వింటున్నారా? దేవుడు ఏ జాతుల వారిని అణగద్రొక్కి తమ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆయన విడిపించి నడిపించుకొని తీసుకుని వచ్చాడో కొంతమందికి తెలియదు. కొత్త తరము ఇది, కంప్యూటర్ తరము. కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యధలు, వ్యాధులు, కన్నీళ్లు, ఇలాంటి ఇరుకైన మార్గాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు పుట్టడంతోనే సిల్వర్ స్పూను, గోల్డ్ స్పూన్తో పుట్టారు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళ డాడీ తక్కువ టై, షూటు, బూటు, హ్యాటు వేసుకొని ఈ రోజున కంటి నిండా కనబడితే మా డాడీ మొదటి నుంచి ఇట్లా ఉన్నాడేమో అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇంట్లో 10 మంది ఉన్నారు పని వాళ్ళు, మమ్మీకి సగతగలట్లే, మా మమ్మీ ఇట్లాగే ఉందేమో అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి వచ్చిన మమ్మీ డాడీ వాళ్ళకి తెలియదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఒకనాడు రాత్రి బావళ్ళు నా పిల్లలు ఎదిగేసరికి, నా పిల్లలకి ఒక తెలిసేసరికి, నా పిల్లలకి జ్ఞానోదయం కలిగేసరికి నేను ఒక స్టేజ్కి వచ్చేయాలి, నేను స్థిరపరచబడాలి, నేను సెటిల్ అయిపోవాలి అని చిన్ననాటి నుండి కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని చిల్లర పైసలు కూడా లెక్క పెట్టుకొని ఈ రూపాయి ఆటోకి ఇచ్చేస్తే, ఈ 2 రూపాయలు ఆటోకి ఇచ్చేస్తే ఏమైపోద్దో, ఈ 2 రూపాయలు ప్రక్కన పెడదాం, నడిచి పెడదాం అని కాలి నడకన తిరిగి కష్టపడి రూపాయి పోగేసిన స్థితి వాళ్ళకి తెలియదు. మీకు అర్థమవుతుందని చెప్పేది. వాళ్ళకి ఎప్పటి నుంచి తెలుసు వాళ్ళు మమ్మీ డాడీ అంటే? బయటికి వెళ్ళాలంటే డాడీ కారు తీస్తాడు, మమ్మీ శుభ్రంగా సిద్ధపడి వస్తుంది, వాళ్ళని పిక్నిక్ తీసుకుని వెళ్తారు, హోటల్కి తీసుకుని వెళ్తారు, ఇంకా షాపింగ్ మాల్ తీసుకుని వెళ్తారు. అక్కడి నుంచి తెలుసు. ఆ స్థితికి మమ్మీ డాడీ ఎట్టొచ్చారో వాళ్ళకి తెలియదు. ఓకే, అలాగే ఇశ్రాయేలీయులలో ఒక తరం ఉందంట, కొంతమంది ఉన్నారంట, వాళ్ళకి ఆ గతంలో జరిగిన యుద్ధాల సంగతి ఏమి తెలియదు.
ఇక్కడ ఎంత పర్టికులర్గా యుద్ధములను గురించిన సమాచారాన్ని ఆయన తీసుకుంటున్నాడో చూడండి. ఈ యుద్ధాల సంగతి ఈ తరానికి తెలియాలి. ఈ యుద్ధం ఎలా జరిగింది, ఈ యుద్ధం ఎలా నెరవేర్చబడింది, ఈ యుద్ధంలో ఈ ప్రజలకి ఎలా జయము కలిగింది, ఈ ప్రజలు ఈ యుద్ధంలో ఎలా సజీవులుగా నిలిచారు, వీళ్ళకి తెలియాలి. వాళ్ళ కొరకై ఆయన కొంతమందిని, కొంత జనాన్ని ఉండనిచ్చాడంట. ఆ తర్వాత లిస్ట్ ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. నా సబ్జెక్ట్ అది కాదు, ఆ జనం ఏ జనము కాదు నా సబ్జెక్ట్. వాళ్ళకి తెలియాలి, యుద్ధం సంగతి తెలియాలి. ఎందుకంటే యుద్ధం చేయని వాడు, పోరాటంలో నిలబడి వాడు జయించలేడు. పోరాటంలో నిలబడి వాడు బహుమానాన్ని పొందుకోలేడు. పోరాడని వాడు ఎలాంటి దైవ కృపకి పాత్రుడు కాలేడు. మీలో చాలామంది నాకు తెలుసు అనేక పోరాటాలు ఉన్నాయి. కదలలేక, మెదలలేక, నిలవలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి వివరించుకోలేక మీ కన్నీళ్లు మీరే తుడుచుకుంటూ, మీ ఆదరణ కొరకై మీరే ప్రాకులాడుతూ మూగ వేదన పొందేవాళ్ళు మీలో ఉన్నారు నాకు తెలుసు. అయితే ఒక సేవకునిగా నేను మిమ్మల్ని మీ నిమిత్తం ప్రార్థించేది ఒకటే. అదేంటంటే, మీరు ఎంత పెద్ద పోరాటంలో నిలిచి ఉన్నారో, మీరు ఎంత ఇబ్బందులు, ఇరుకులు అనే అగ్నిలో కాల్చబడుతున్నారో, నా దేవుడు అంత గొప్ప జయాన్ని మాత్రం మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ పోరాటాలు తొలగిపోవాలని కాదు నేను ప్రార్థించేది, ఆ పోరాటంలో మీకు జయం కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు కదా, పోటాపోటీన పోరాడి 2 balls 4 runs, 2 balls 6 runs. ఇంకెట్టుంటుంది ఉత్కంఠ. 4 గొరికేసుకుంటుంటారు, తల గోకేసుకుంటుంటారు, ఇక లేచి అటు ఇటు తిరుగుతుంటారు. ఎందుకంటే 2 balls 6 runs. ఏంటి అయితే మళ్ళీ ఇంకొక వికెటే ఉంది, ఆ వికెట్ కానీ పడిపోయిందంటే అవుట్ అయిపోయింది. ఇక ఉత్కంఠ. అంత ఉత్కంఠగా ఆడి మ్యాచ్ డ్రా అయిపోయింది అనుకో, ఏం ప్రయోజనం? ఎవడికి చెందకుండా పోయిందనుకో బహుమానం, ఏ ప్రయోజనం? అందుకని నేను మీ దగ్గరున్న, మీరు ఎదురాడే, మీరు పోరాడే ఆ శోధనలైనా, ఆ ఇబ్బందులైనా, ఆ ఇరుకులైనా, ఆ యుద్ధాలైనా తొలగిపోవాలని నేను అడగట్లేదు. కానీ ప్రభు సన్నిధిలో నేను అడిగే నా వంతు, నా బాధ్యత ఏంటంటే, ఆ ఘనమైన పోరాటంలో మీకు విజయం కలుగునుగాక, జయమే మీ సొంతమవునుగాక, జయము మనకు అనుగ్రహించునుగాక. మన బ్రతుకు దినములలో మన దేవుడు మనల్ని విజయవంతంగా ఆయన మన తలపైకి నడిపించునుగాక. నా ప్రియమైన సహోదరులారా, అందుకొరకే ఆయన ఒక జనాన్ని ఉంచిపెట్టాడట. ఎందుకయ్యా ఈ జనాన్ని ఉంచిపెట్టావంటే, వీళ్ళ ద్వారా వాళ్ళకి ఈ యుద్ధములు ఎలా జరిగాయో తెలియాలి. ఈ యుద్ధమును కూర్చున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండాలి. ఏముండాలండి? కొంతమందికి అడిగి చూడండి, వాళ్ళకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏం తెలీదు. వాళ్ళని చెప్పే మాట ఏంటంటే, బ్రదర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఓ అమ్మో దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు బ్రదర్. నేను మంచిదే అనుకుంటాను. కానీ అయితే ఒకటి, ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఒక ఆపత్కాలం వచ్చినప్పుడు ఇంత స్టామినా ఉండదండి. మంచిదే, దేవుడు నాకు అదే మీరు డొక్క మొక్క తిని కింద మీద పడి కన్నీళ్ళ అనుభవాలు తెలిసి యుద్ధాలలో నిలబడి, పోరాటాల్లో నిలబడి రాటు తేలిన విశ్వాసి ఒక్కొక్కరు ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే, అన్న రావాల్సినవన్నీ వచ్చేసాయి, ఇంకా ముందు ఏమొస్తాయి చూద్దాంలే అన్న అని చెబుతారు. అలాంటి వాడు ఇప్పుడు కాదు, రేపు కాదు, మర్నాడు కాదు, ఏ క్షణంలో సాతానగాడు వాడిని ఎదిరించిన అర్ధరాత్రి నిద్రలోనైనా లేచి సాతానగాడు తరిమి కొడతాడు. ఎందుకంటే పోరాటం తెలుసు అతనికి, ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. మీకు అర్థమవుతుందా? ఆ ఎక్స్పీరియన్స్ లేనివాడు ఏమవుతాడు? ఎప్పుడో 98లో ఏమో ఒకసారి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వస్తే రాజుబాబు అన్న ఆయన చెప్పాడు ఒక సంగతి. రాజుబాబు గారు ఎక్స్పీరియన్స్ లేనివాడు సంగతి. గోరంట్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చి చెప్పాడు ఆయన. ఏంటంటే, ఒకడు బుల్లెట్ మీద వెళ్తా ఉన్నాడంట, అని. ఆ పక్కన ఇంకో కారు వెళ్తుంటే ఇటు బుల్లెట్ వేసుకొని రావడం, ఆ కారు దోలేవాడిని చూస్తున్నాడంట. ఆ కారు దోలేవాడు బిత్తరోడు, ఆడు భయొచ్చుడు పాపం. వీడు ఊరుకొరకునే బుల్లెట్ మీద ముందుకు రావడం, ఆ కారు డ్రైవర్ని చూస్తున్నసరికి వాడికి భయం వేసింది. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు, ఏంటి వీడు, ఎవడు వీడు
అట్లని ఈ ఈ కారు దోలేవాడు బిత్తరగా చూస్తున్నాడు ఈ బుల్లెట్ వాడిని. వీడు చూడగానే ఈ కారు అతను కొంచెం భయపడి ముందుకెళ్తుంటే వీడు తగ్గుతున్నాడు. మరలా కాసేపు అయిన తర్వాత మరలా వస్తున్నాడు. డ్రైవర్ సైడ్ చూస్తుంటే ఆడు కొంచెం భయం వేసింది పాపం కారోడికి. ఆడు సాఫ్ట్ క్యాండిడేట్ ఉన్నట్టున్నాడు. ఇక ఆడేమనుకున్నాడంటే ఒరే పాప వీడేదో మనకి ఏదో హాని తలపెట్టేటట్టున్నాడు, వీడి వల్ల మనకి ఏదో ఇబ్బంది కలిగేటట్టుంది, మనం కొంచెం ఆగుదాం, ఎదుకొచ్చిన గొడవ అని కారోడు ఆపేశాడు. మార్జిన్కి వచ్చి ఆపేసుకున్నాడు. కాసేపు అయిన తర్వాత పోదాంలేని ఈ బుల్లెటోడు వెళ్ళిపోయాడు. ఒక అర్ధగంట వరకు ఆగి ఎందుకు వీడు నన్ను ఫాలో అవుతున్నాడు, చాలా దూరం నుంచి ఫాలో అవుతున్నాడు, వస్తాడు ముందుకు చూస్తున్నాడు, గబుక్కున్న కారుకి అడ్డం పెట్టి ఆపి ఒకవేళ ఏమైనా దాడి చేస్తాడేమో అని వీడికి కొన్ని ఆలోచనలు వీడుకుంటాయి కదా. ఏదేదేదేదేదో ఊహించుకున్నాడు. బాబు ఏంటి తోడికి ఊరు తీసుకొచ్చుకుంటుంటే పోయిండమాట, ఒక్కడనే ఉన్నాను, కారులో వెళ్తున్నాను, ఈడేంటో నన్ను ఫాలో అవుతున్నాడు అట్లా అనుకుని ఒక అర్ధగంట 30 గంట అయిపోయింది. బుల్లెట్ వాడు వెళ్ళిపోతాడులే, మనం ఎలాగెళ్దాం అని కారు స్టార్ట్ చేసుకుని వెళ్తా ఉంటే ఆ రోడ్డు మార్జిన్లో ఒక ముళ్ళ తుప్పలో పడిపోయినాడంటే ఈ బుల్లెట్ వాడు. ముళ్ళ తుప్పలో పడిపోయాడట. అయ్యో బాబోయ్ ఈడేంటి పాపం పడిపోయాడేంటి, సరే పడిపోయాడు, మన దగ్గర సహాయం ఏదైనా చేద్దాం అని కారు ఆపిదిగా బాయ్ ఏంటి ఏమైంది అన్నాడట. ఆడ ముళ్ళ తుప్పలో పడి అన్నాడట, పోయా బాబు ఈ బుల్లెట్కి బ్రేక్ ఎక్కడుందో అని అడుగుదామని ఎన్నిసార్లు ఆగితే నేను చెప్పలేదు కానీ నువ్వు నాకు. రాజబాబు చెప్పాడు, అప్పుడు చెప్పాడు, నాకు గుర్తుంది ఇంకా. అంటే వాడు అన్నిసార్లు తొంగి చూసింది దేని కొరకు, బుల్లెట్ దోలుతున్నాడు కానీ వాడికి బ్రేక్ ఎక్కడుందో తెలియలే. అది ఎక్స్పీరియన్స్ లేనట్టు బండి దోలుతిట్టుంటుంది. మీకు అర్థమైందిగా? అందుకు ప్రభు చెప్పేది ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇబ్బందులు వస్తుందో తెలియదు. క్రైస్తవుడు అంటేనే పోరాట పటిమలో ఉండేవాడు కనుక మీరు ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీరు ఆ అనుభవాన్ని టేస్ట్ చేయాలి. ఏ అనుభవము? పోరాటం, ఎదురాడడం, జయించడం. ఓకే, సాతానుని ఎలా మనం కృంగతీయాలి, సాతానుని ఎలా మనం ఎదురించాలి, ఎలాగ వాడిని తరిమి కొట్టాలి, సాతాను ఎదుట ఆ దైవ శక్తిని మనం ఎలా పొందుకోవాలి, ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, అన్ని ఇచ్చాడు అని పేకల కాన తిని ఊరెగడం కాదు. ఎదురయ్యే ప్రతి పోరాటంలో ఆ దైవ శక్తిని పొందుకుంటూ, ఆ దైవ కృపను పొందుకుంటూ, అభిషేకంతో నింపబడి సాతానుని ఓడించగలిగిన ఆ నైపుణ్యతని, అందుకే ఆ ప్రజలకి యుద్ధమును గూర్చిన ఎక్స్పీరియన్స్ తెలియపరచడానికి కొంత జనాన్ని ఆయన మిగిల్చిపెట్టాడంట. ఆమెను చెప్పండి. మీరు ఇంకా ఒక వింతైన మాట ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తారు, చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. మీరు కొత్తోళ్ళు అయితే భయపడిపోతారు. మీకంటే బలము కలిగిన శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచి, ఈ గుర్రాలని రథాలు ఒక పాపం తీసుకొచ్చారు నా దగ్గరికి. అన్న ఇది అన్నం నీళ్ళు మానేసింది, ఎగ్జామ్కి వెళ్తుంది, భయపడిపోయింది, అదిరిపడిపోయింది, ప్రార్థన చేయండి అన్న అని చెప్పి తీసుకొస్తే నేను అన్నాను, అమ్మాయి ఎందుకు అట్లా అదిరిపడిపోతానంటే నాకు భయం వేస్తుంది. చదివిన దానికి ఎందుకు భయము? చదవందా అంటే చదివిందేనంట, బాగా చదువుతుందంట. రాత్రి బావుళ్ళు కోళ్ళ ఫారంలో కదా, రాత్రులు లైట్లు కట్టి కోళ్ళ ఫారంలో ఫుల్గా పెడతారు కదా కోళ్ళకి. కోళ్ళ ఫారాలకి రాత్రులు లైట్లు వేస్తారు. ఎందుకు వేస్తారు తెలుసా మీకు? మనకంటే ఇంకా ఎక్కువ లైట్లు వేసి ఉంటారు. నాకు డౌట్ వచ్చింది, ఏం బట్టల కొట్లుగా లైట్లు కట్టినట్టు కట్టారంటారు కోళ్ళ ఫారంలో. అయినా ఇంత లైటింగ్ అవసరమా ఈ కోళ్ళకని ఒక కోళ్ళ ఫారం ఆయన అడిగితే ఆయన చెప్పాడు, అన్న లైట్లు అంత బ్రైట్ లైట్ ఎందుకు కడతామంటే వాటికి రాత్రి పగలని తెలియకుండా తిని మంచి గుడ్లు పెడతాయని. అది లాజిక్ అక్కడ. కోళ్ళ ఫారంలో లైట్లు తెల్లగా కట్టుంటారు. ఎక్కడికి పోతాయి ఏంటి అనుకుంటే ఎక్కడికి పోవు, కాకపోతే రాత్రి పగలు తెలియకుండా ఫుల్గా తింటే బలం వస్తే తూకానికి వస్తాయి, కోడిగుడ్లు మంచిగా పెడతాయి. అందుకు ఇదిగో ఈ అమ్మాయిని కూడా పాపం రాత్రి బావులో లైట్లు వేసి
కప్పులు, టీ కప్పులు, మరలా స్నాక్స్ అన్నీ పెట్టి తినిపిస్తే తిని చదివింది మంచిదే. మరి ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఏమో ఇప్పుడు భయం అవుతుంది అంటే తీసుకొచ్చారు. ప్రార్థన చేసి ధైర్యం చెప్పి, తప్పమ్మా నువ్వేం టెన్షన్ పడద్దు, దేవుని మీద ఆధారపడు, తగు జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేంటి భయపడేది? దేవుని బిడ్డవు కదా నువ్వు, దేవుడు నీ కృపనిస్తాడు కదా. అయినా నిన్ను పాస్ అయితేనే, లేకపోతే ఇది చేస్తామని నిన్ను భయపడుతున్నారా? లేదు కదా. రాయ్, దేవుని మీద ఆధారపడి రాయ్. టెన్షన్ ఫీల్ అయ్యి అన్నం నీళ్ళు మానేసి షుగర్ డౌన్ అయిపోయి బీపీ రేజ్ అయిపోయి కళ్ళు గుంటపడి ఎందుకంత అనవసరం కదా. చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఉండుంటారు మీ మధ్యలో. ఈరోజు ఏదో ఎగ్జామ్ జరిగింది కదా, ఈరోజు నిన్న తెగ రాసినారు మనోళ్ళు. కంగారు ఎందుకు? దేవుని మీద ఆధారపడమ్మా అని చెప్పి పంపించా. విచిత్రమైన సంగతి, ఆదివారం కనబడితే ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చింది. ఈ పాప కూడా, ఏమ్మా బాగా రాసావా అన్న. వాళ్ళ అమ్మగారు ఉండి రాసింది అనింది. వాళ్ళ అమ్మగారు, ఏమ్మా అన్న మీకు తెలియదురా అన్న, ఎగ్జామ్ కానీ వెళ్ళి పేపర్ చూడగానే కళ్ళు తిరిగి డామని పడిపోయిందంట. ఈ పాపకు ముఖం మీద నీళ్లు కొట్టి అక్కడ కూసబెట్టి మరలా వాళ్ళు ఏదో టిఫిన్ తీసుకుని వచ్చి ఈ పాపకు పెట్టి తినబెట్టి ఈ అమ్మ తేరుకునేసరికి ఎగ్జామ్ టైం అయిపోయిందంట. ఎందుకంటే భయం. ఇదిగో వాక్యం కూడా అదే చెబుతుంది. మీరు శత్రువులతో యుద్ధమునకు పోయి వాళ్ళు గుర్రములు రథములు మీకంటే విస్తారమైన జనములను చూచినప్పుడు మీరు భయపడవద్దు. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు, అందరు చెప్పండి, నీకు నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయా, నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లే. మరొకసారి అందరూ, నా తోడు. చాలు చాలు చాలు. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక భయపడనే మనం యుద్ధం చేయాలి కానీ భయపడిపోకూడదు. భయం అనేది సాతాను యొక్క ఆయుధం. వెరీ గుడ్. వాడు ఆయుధం ఏంటంటే భయం. ఒక బాణం ఏంటంటే భయం. వాడు ఎప్పుడు మనల్ని కృంగదీస్తాడు. నువ్వు యుద్ధం చేయలేవు, నీకంత స్టామినా లేదు, నీకంత బలం లేదు, నీకంత కృప లేదు, నీకంత సీన్ లేదు. రే సైతానుగా, రే నల్ల కర్రుడా, నాకు సీన్ లేని సంగతి నీకెక్కడ తెలుసురా. నా తోడు ప్రభు ఉన్నాడు, నా ముందు నా దేవుడు ఉన్నాడు రా పిచ్చోడా అని మనం భయపడకూడదు, ఎదిరించాలంట. గనుక ఈ యుద్ధానికి ఇంత ప్రాముఖ్యత ఉంది, ఈ యుద్ధానికి ఇంత చరిత్ర ఉంది, ఇంత విశేషతని ఆయన సమకూర్చి పెట్టాడు. ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇంతసేపు చెప్పిన తర్వాత నా అంటారా? ఎప్పుడైనా పల్లవి పెద్దగా ఉంటే చరణాలు చిన్నవిగా ఉంటాయి. పల్లవి 2 లైన్లు ఉందంటే చరణాలు తడిసిమోపుడు అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి మీరు లాజిక్. పల్లవి పెద్దగా ఉందంటే చరణాలు అంటే మ్యాటర్ అంతా పల్లవిలో పెట్టి దానికి సపోర్టింగ్గా చరణాలు ఉంటాయి. ఇవన్నీ పెద్ద 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 చరిత్ర ఇది. పల్లవి 2 లైన్లు ఉందంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా చరణాల్లో పెట్టాలి. అర్థమవుతుందా? ఇంతసేపు నేను మీకు ఉపోద్ఘాతం ఇచ్చానంటే పాయింట్స్ అన్నీ మీకు దానికి సపోర్టింగ్ ఉంటాయి. అదొక్కటి చాలు. నేను 30 గంట ఉపోద్ఘాతం చెప్పాను, ఇంకా పాయింట్లు అయ్యగారు 10 పాయింట్లు చెప్తాడేమో ఇక్కడే పడకేద్దాం అనుకోవద్దు. చాలా క్లుప్తంగా ఒక అర్ధ గంటలో ఇక ముగించేస్తాను. ఇక్కడ యుద్ధమును కూర్చున్న ఆ ప్రాముఖ్యత మీతో చెప్పాను. ఆ యుద్ధమందు మనం జయించాలి, ఆయన మనకు జయాన్ని ఇస్తాడు అన్నప్పుడు అసలు ఈ యుద్ధంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? యుద్ధం ఎందుకు మనకు? ఎందుకు ఆ యుద్ధమును వాళ్ళకి చూపించడానికి, నేర్పించడానికి ఒక జనాన్ని ఉంచాడు. మీరు యుద్ధమునకు వెళ్ళినప్పుడు భయపడకండి, పోరాడండి అని ఎందుకు చెప్తున్నాడు ఆయన?
ఈ యుద్ధం ముందు మనం నేర్చుకోవలసిన విషయాలేంటి? అసలు ఆ యుద్ధం లేకుండా చేసేయచ్చు కదంటే చేయట్లేదు, యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు. ఈ యుద్ధంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమై ఉంటుంది? నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఒక 2-3 యుద్ధాలలో మనం నేర్చుకోవలసిన విషయాలు పాఠం ఏంటో మీకు రెఫరెన్స్లు చూపించి చదివించి మీకు అర్థమయ్యేటట్లు నేను మాటలు చెప్పి ముగించేస్తాను. ఎందుకు యుద్ధం మనం చేయాలంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వాక్యం చదువుతారు, వినండి. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. ఎవరాళ్ళు? ఐగుప్తీయులు. వీళ్ళు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతుంటే వాళ్ళు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు వాళ్ళకి చూపించే, వాళ్ళకి ఇచ్చే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి సాగి వెళుతుంటే వాళ్ళు ఎంటబడ్డారండి ఈ ఐగుప్తీయులు. ఏదో బాగుపడుతున్నారులే, ఏదో మారిపోయారులే, వాళ్ళు ఏదో వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దేవుని స్థుతించుకుంటారట, వాళ్ళ దేవుని ఆరాధించుకుంటారట. వెళ్ళని అనుకోవచ్చు కదండి. అనుకోలే. ఈ దుర్మార్గులు వాళ్ళని ఎట్లాగైనా మరలా వెనక్కి లాక్కొని రావాలి. మీకు అర్థమవుతుందండి? అపవిత్రతను విడిచి, అదితేంద్రియాన్ని విడిచి, లోకాన్ని విడిచి, శాపాన్ని విడిచి, దైవత్వాన్ని నమ్ముకొని దేవుని పవిత్రమైన మార్గంలో నడిపించబడుతున్న వాళ్ళని మరలా ఆ ఊబిలోకి ఈడ్చుకుని వెళ్ళాలని కంకణం కట్టిన కఠినాత్ముల యొక్క సమూహమే ఐగుప్తీయులు. వింటున్నారండి? ఐగుప్తులో నుంచి ఎక్కడికి వెళ్తా? ఐగుప్తులో నుంచి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు మా దేశంలో నుంచి వెళ్ళిపోతున్నావు? నువ్వు మాతో కూడా ఉండాలి, నువ్వు ఇక్కడే చాకరీ చేయాలి, ఇక్కడే నీ రక్తం కాచాలి, ఇక్కడే నువ్వు శవమైపోవాలి, ఇక్కడే నువ్వు సమాధి అయిపోవాలి. నువ్వు మారకూడదు, నీ బ్రతుకు మారకూడదు, నీ జీవితం మారకూడదు, నువ్వు పవిత్రుడు కాకూడదు, నువ్వు దేవునికి చేరువ కాకూడదు. మరలా మా మతంలోకి మరలా లాక్కొని వచ్చేస్తాం, మరలా మా మతంలోకి వాళ్ళని తీసుకొని వచ్చేస్తాం అని కంకణం కట్టి వీళ్ళు రథాలు వేసుకొని బయలుదేరారంట. వింటున్నారా? మనిషికి మతం ముఖ్యమా, మార్గం ముఖ్యమా? మీరు చెప్పండి. మనిషికి మమత ముఖ్యమా, మతం ముఖ్యమా? మమత ముఖ్యమా, మమత ముఖ్యమా? మనిషికి మతం ముఖ్యమా? మనిషికి ప్రేమ అనురాగం ముఖ్యమా, మతము ముఖ్యమా? ఈ మత పిచ్చిగా పట్టిన వాళ్ళు, ఈ మతము లేకపోతే ఆ కులము లేకపోతే ఆ ఐగుప్తులో ఉన్న ఆ శాపాన్ని అనుభవించే ప్రజలు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళుతున్న ఇశ్రాయేలీయుల్ని వెళ్ళనివ్వట్లేదండి. మరలా మేము వెనక్కి తీసుకుని వచ్చేస్తాం, మరలా వాళ్ళని ఐగుప్తులో పెట్టేస్తాం అని రథాలు వేసుకొని బయలుదేరారు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వీళ్ళు అనుకుంటారు, ప్రభువా ఎందుకు నాయన వాళ్ళని అక్కడ అణిచేయచ్చు కదా, ఏమండి వాళ్ళని అక్కడే ఉంచేయచ్చు కదా, వాళ్ళని అక్కడే కథలనివ్వకుండా చేయొచ్చు కదా అని ఆలోచన రాకుండా ఏం కాదు. పాపం వాళ్ళు ఈ ఐగుప్తీయుల్ని, ఈ ఐగుప్తు యొక్క రథచక్రాలని, ఐగుప్తీయుల యొక్క పరిస్థితిని చూడగానే గుండె జారిపోతుంది ఇశ్రాయేలీయులకి. ఏంటి మన పరిస్థితి? ఎక్కడేమో ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, వీళ్ళేమో రథాలతో, రౌతులతో, గుర్రాలతో పరిగెత్తుతున్నారు. వాళ్ళ చేతుల్లో దొరికితే మరలా మనం వెళ్ళి ఆ పాత రొచ్చులో పడాల్సిందే, మరలా మనం వెళ్ళి ఆ గోతులో పడాల్సిందే, మరలా ఆ చాకిరి చేయాల్సిందే, మరలా బానిసపు కాడి మన భుజాలకు ఎత్తుకోవాల్సిందే అని అల్లాడిపోతుంటే అసలు దేవుడు ఆ యుద్ధాన్ని ఎందుకు అక్కడ కలుగు చేశాడంటే, యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా ఉన్నాడని వాళ్ళు తెలుసుకొనున్నట్లు దేవుడు ఆ యుద్ధాన్ని అనుమతించాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగాను, కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక యుద్ధం మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని రుజువు మనకు కలుగుతుందండి. మీరు ఆ మాటలు చదవండి, అక్కడ రాయబడిన మాటలు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఐగుప్తీయులంట ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, చెప్పండి గట్టిగా చెప్పండి, ఐగుప్తులు ఏం చెప్పుకుంటున్నారంట? మనం పారిపోవాలన్నా శత్రువు పారిపోవాలన్నా? మరి అది ఎందుకు పారిపోతాడు శత్రువు మనం చూసి? మనం ఎంటెక్ చదివామనా, మనం బీటెక్ చదివామనా,
లేకపోతే మనం ఏమైనా కరాటే బ్లాక్ బెల్ట్ రెడ్ బెల్ట్ అనా? కాదు కాదు. సాతాను మనం చూసి ఎప్పుడు పారిపోతాడంటే దేవుడు మన పక్షాన ఉన్నట్లు వాడికి రుజువైనప్పుడు. కొట్టు. ఈ 2024వ సంవత్సరం ఈ 2వ మాసంలో నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీ పక్షాన ఉండుట నీ శత్రువు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో ఉండి కార్యాలు చేయడం నీ శత్రువు గమనిస్తాడు. నా దేవుడు నీతో ఇమ్మానుయేలు దేవునిగా, సర్వశక్తి కలిగిన దేవునిగా, యెహోవా నిస్సిగా ఆయన నీకు ప్రత్యక్షమై యెహోవా నీకు యెహోషాపాతై నీ పక్షాన నిలిచి ఉండగా నీ శత్రువు చూస్తాడు. వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇక అంతే. ఏమనంటే దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు. అసలు ఆ యుద్ధమే రాకపోతే దేవుడు నీ పక్షాన ఉన్న సంగతి ఎవడికి మరి వద్దంటే ఎట్లా యుద్ధాలు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే యుద్ధం వస్తుంది, యుద్ధం కలుగుతుంది, దేవుడు మన పక్షాన ఉన్నట్లుగా రుజువు అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను తరిమే శత్రువు ఉంటాడు, నీ మీద రాళ్ళు విసిరే శత్రువు ఉంటాడు, నీ మీద నిందలేసే శత్రువు ఉంటాడు, నీ కాళ్ళు తడబడిపోవాలని ఆశించే శత్రువు ఉంటాడు, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా, వాగ్దానాన్ని పొందనివ్వకుండా, స్వతంత్రించుకోనివ్వకుండా, ఆయన కొరకై సాక్షిగా ఉండనివ్వకుండా, నిన్ను ఏ విధం చేతనైనా మరలా ఆ ఉన్నత స్థితిలో నుంచి ఈడ్చుకొని వెళ్ళాలనే చెడు ఆలోచన కలిగిన శత్రువు ఉంటాడు. నిశ్చయంగా నా దేవుడు నీకు జయం ఇస్తాడు. నీ పక్షాన ఆయన ఉన్నట్టు రుజువు చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మరి ఈ విషయంలో ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. మనకి యుద్ధాలు కావాలంటారా వద్దంటారా? కావాలా వద్దా? కావాలి, రావాలి. కావాలి యుద్ధాలు. రాసుకుందాం, అట్లాగే రాసుకుందాం. రావాలి యుద్ధాలు. పాడదామా? నిజంగా మీరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారా, హృదయం నుంచి మాట్లాడుతున్నారా? ప్రభు మీ పక్షాన ఉన్నాడు అని రుజువు కావాలంటే రావాలి ఇవన్నీ. రథచక్రాలు ఊడుతాయి ఒక్కొక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రథచక్రాలు ఊడుతాయి, కిరీటాలు ఊడుతాయి, సచ్చిన శవాలై తెప్పలు తెప్పలుగా తేలాడతారు. అంతే. ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? ఆయన నీ పక్షాన ఉండగా నిన్ను జయించగలిగిన వాడు ఎవడు? ఆయన నీ పక్షాన ఉండగా నీ కాళ్ళు తడబడవు, ఏనాడు నువ్వు క్షీణించిపోవు. నీకు ఎదురైన రాళ్ళ దెబ్బలన్నీ నీకు పూల సన్మానంగా మార్చుతాడు నాకు. అంతేకాదు నీ కన్నీటిని ఈరోజు నువ్వు కన్నీళ్లు కార్చవచ్చు. నీ ఎదుట నిలిచిన పోరాటాన్ని కన్నీళ్లతో ఎదిరించవలసి వస్తుంది. నీ ఎదుట నిలిచిన పోరాటాన్ని నీవు మూగ వేదనతో ఎదిరించవలసి వస్తుంది. పోరాటం అంటే కత్తులు, ఈటెలు, డాళ్ళు, బాణాలు, గుర్రాలు, రథాలు, రౌతులు వీటితో కాదు. కత్తెకు కరుణకు సంబంధం లేదు. నేను అంటాను, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మౌనముతో ప్రపంచాన్ని జయించాడు. అది ఆయన ఆయుధం. ఏది ఆయుధం? అందరు చెప్పండి, ఏది ఆయుధం? మౌనం ఆయన ఆయుధం. ఒకవేళ నీ కన్నీళ్లే ఈ యుద్ధానికి ఆయుధం కావచ్చు, నీ హృదయ మూగ వేదనే దీనికి ఆయుధం కావచ్చు, లేకపోతే నీవు ఒకవేళ దోషిగా అలా మౌనంగా నిలబడమే ఆయుధం కావచ్చు. ఆ ఆయుధంతో నీవు ఘన విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉన్నట్లు రుజువు అవుతుంది. ఆ రుజువే ఈ యుద్ధం నేర్పే పాఠం. కనుక ఎప్పుడు మనం పోరాటాన్ని ఉల్లంఘించకూడదు. ఎప్పుడు ఆ పోరాటాన్ని దాటి వెళ్ళకూడదు, క్రాస్ చేయకూడదు. మనం రమ్మని చెప్పాలి.
ఎదురాడడానికి మనం సిద్ధం కావాలి. ఒకటి త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. రెండవ అనుభవం, యుద్ధంలో మనం నేర్చుకోవలసింది నిర్గమకాండం 17వ అధ్యాయం నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వాక్యం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, నాకు తలపైకి సమాధానం చెప్పండి. యుద్ధానికి కత్తులు కావాలా, కర్ర కావాలా? మీరు ఇట్లాగే చెప్తే నేను ఇట్లాగే ఉంటాయి. గట్టిగా చెప్పండి. యుద్ధానికి కత్తులు, ఈటెలు, గుర్రాలు, రథాలు, రౌతులు కావాలనా, కర్ర కావాలనా? సరే, ఒక మాటేనండి. మోషే పెద్దోడా, యెహోషువ పెద్దోడా? నీకెందుకా? మీరు నోట్ తెలిసి మాట. మోషే పెద్దోడా, యెహోషువ పెద్దోడా? మరి యుద్ధానికి పెద్దోడు బావాలనా, చిన్నోడు బావాలనా? మరి పెద్దోడేమో కొండ మీద ఉంటాడంట, చిన్నోడేమో యుద్ధానికి పోవాలంట. ఇది ఎక్కడ న్యాయం? ఇది ప్రభులో న్యాయ పోరాటాలుండో, ఉన్నతమైన నడిపింపు ఉంటుంది. ప్రభులో న్యాయ పోరాటం చేయకూడదు. ఇది న్యాయమా? ఇదేనా న్యాయం? సేవలో సేవ చేస్తే, సేవకు వస్తే ఇది న్యాయమా? అది న్యాయమా? న్యాయ పోరాటాలు ఏముండవు దేవునిలో. దేవుడు కూసోమంటే కూసోవడం, లెగమంటే లెగడమే, నడిపింపే. వింటున్నారా నేను చెప్పే మాట? మనం మన హక్కుని ఉపయోగించుకోవడానికి ఏముండదు దేవునిలో. నీ హక్కు కొరకు నువ్వు పోరాడితే దైవ శక్తిని పోగొట్టుకున్నట్టే. హక్కు కాదు కావాల్సింది, దేవుని వాక్కు కావాలి మనకు. హక్కులతో కాదు పోరాడవలసింది. వినయముతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. వినయ విధేయతలు కలిగిన, వినయ భయభక్తులు కలిగిన వారిని ఆయన హెచ్చిస్తాడు. గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు. అర్థమవుతుందా? హక్కు కొరకు హక్కు కలిగి అడిగాడు. ఏమన్నా నువ్వు దేవుడివే అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించో. ఆడు కనికరింపబడలేదు. ఆ పక్కనున్న వాడు వినయంతో అడిగాడు, నాయనా ఇది మాకు తగును, నీకు తగదు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చే. కనికరింపబడ్డాడు. హక్కులు కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు, యెహోషువ చిన్నవాడైనప్పుడు ఏం చెప్పాలి? ఏయ్ బ్రదర్, ఇలాగా రా బ్రదర్. నువ్వు చిన్నోడు కనుక, నీకు అంత ప్రాక్టీస్ లేదు, నీకు అంత అనుభవం లేదు కనుక నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకో. నేను వెళ్తా యుద్ధానికి, ఒక్కొక్కరిని చెమడలు వచ్చేస్తా, ఒక్కొక్కరిని తోలు వచ్చేస్తా, ముక్కలు నరకేస్తా వాళ్ళని, నువ్వు వెళ్ళి ప్రార్థనలో ఉండు అనొచ్చుగా. అది కదా పద్ధతి. కానీ అలా చెప్పట్లే. సరే, ఇంకొక మాట కూడా చెప్తా. మోషే అన్నాడు యెహోషువని పిలిచి, నీవు మన కొరకు మనుషులను ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయి అన్నప్పుడు కనీసం యెహోషువ అన్న ఆ మాట అన్నాడా? మీరు చెప్పండి. నాడు గురించి మాట్లాడరేంటి? యెహోషువ ఏమనాలి? అయ్యా నేను చిన్నోడిని, నా వల్ల ఏమవుతుంది? నేను పోయి ప్రార్థనలో ఉంటాను, కానీ నువ్వు యుద్ధం చేయిపో, నా వల్ల కాదు. నాకు మొదలే భయం స్వామి. నేను నిన్నగాక మొన్న వచ్చి ఏదో నీ పాదాల దగ్గర సేవ నేర్చుకుంటున్నా. నీ పరిచారకుడిని కదా నేను, నీ అసిస్టెంట్ బ్రదర్ని కదా నేను. నువ్వు కదా పాస్టర్వే, కానుకలు లెక్క పెట్టింది నువ్వు కదా. నవ్వుకుంటున్నారు మా వాళ్ళు, అంతేందో అంతే కదా. అందరేమో వచ్చి పేదలాడన్నయ్యా నిన్ను కదా అంటారు, నన్ను అంటారేంటి? మళ్ళీ ఏమో కూటానికి వెళ్తే నీకు పెద్ద కుర్చీ చేసి నీకు పెద్ద పళ్ళెం పెడతారుగా. మమ్మల్ని కింద కోసం పెడితే మాకేమో చిన్న పళ్ళెం పెడతారుగా. మరి మన సన్మానాలన్నీ ఘనతలన్నీ మీకే కదా. మాకేముంది? మీ వెనకాల రావడం, బట్టలు ఎత్తడం, ఐరన్ చేయడం, మీరు కూర్చోమని కూర్చోవాలి, లేకమంటే లేగాలి, అంతే కదా మాకు.
నా వల్ల కాదు యుద్ధం చేయడు, నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయి, నేను ప్రార్థనలో ఉంటా. సోత్రే అప్పవే సోత్రే. వీడు ప్రార్థన చేసేదిలా ఏమిలా ఊగుతుంటాడు, స్ప్రింగ్ మింగేసినట్టున్నాడు చిన్నప్పుడు. నా వల్ల కాదు అని అనొచ్చుగా. యెహోషువ అలా అనలేదు, నేను వెళ్ళి ప్రార్థనలో ఉంటాను. ఎందుకంటే ఇది మనుషుల శక్తి వలన జరిగే యుద్ధం కాదు, ప్రార్థన వలన వచ్చే జయం ఇది, ప్రార్థన వలన వచ్చే ఆశీర్వాదం ఇది, చేతులెత్తుట వలన కలిగే విజయ శంఖారావం ఊదగలిగిన శక్తి కలిగిన యుద్ధం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధ రంగంలో విజయాన్ని మనం చూడాలనుకుంటే, ఈ యుద్ధ రంగంలో మనం జయించాలనుకుంటే మనుషుల శక్తి కాదు. ఇదే మాట మీరు ఆ వాక్యంలో చూస్తారు. దైవజనుడు వెళ్ళి అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయన చేతులెత్తితే జయం పొందుతున్నారంట. యెహోషువ యుద్ధం చేస్తే కాదు. వింటున్నారా? ఏరా మీరు సావకులు, మీరు కూడా వింటున్నారా? ఈయన పోయి యుద్ధం చేస్తే కాదు జయం వచ్చింది అక్కడ. చాలా కాలం క్రితం ఒక అబ్బాయి సావుకు వచ్చినాడు. ఆ అబ్బాయికి 2 కాళ్ళు ఇట్లా ఉంటాయి పాపం, పుట్టుదలతోనే. సరే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అన్నతో మాట్లాడయ్యా, సావులో తిరుగుతాడు, మీతో ఉంటాడయ్యా అంటే, అన్న వాడిని పాపం దయ సరే ఉండరా అన్నలు తుడిపో అన్నాడు. ఆడు కాళ్ళు ఇట్లుంటాయి, పాపం వేరుగా నడుస్తాడు, మనం అట్లా యాక్షన్ చేసినాడు చూపించుకోడు తప్పు. ఆడు కాళ్ళు ఇట్లా ఉంటాయి, పొట్టిగా ఉంటాడు. సరే అన్న ఉంటాడు, పిల్లలతో ఉంటాడులే అని ఉండమన్నాడు. సరే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ తమ్ముడిని ఫ్రెడీ పాస్ గారు ఉన్నారు కదా కర్నూలులో, ఆ ఫ్రెడన్ దగ్గరికి పంపించాడు. రేయ్ అన్నతో పోయి సాగు నేర్చుకుపో, అన్న తెలు అని. సరే ఫ్రెడన్ తీసుకెళ్ళాడు ఆ తమ్ముడిని. 2 నెలలు అయిన తర్వాత ఆడికేం వచ్చింది ఆలోచన, పెట్టే బ్యాడ్ జరుపుకొని వచ్చాడంట ఫ్రెడన్ దగ్గరికి. ఎక్కడికి రా అంటే, నేను వెళ్తున్నాను అన్నారట. ఒరే నిన్ను ఏసన్న గారు నా దగ్గర పంపించి సాగు నేర్చుకోమను కదా, ఉంటానని వచ్చావు కదా, మీ అమ్మగారు మీ నాన్నగారు అప్పగించారు కదా, ఏం వెళ్ళిపోతావు అంటే, ఎంతకాలం చేసినా ఏముందండి మీ దగ్గర అని వాడు అంటాడట ఫ్రెడన్తో, నా కాళ్ళ మీద నేను నిలబడతానండి అన్నాడట. ఈ ఫ్రెడన్ తక్కువైనాడా, ఒరే నీ కాళ్ళు ఇట్లా ఉన్నాయి కదా ఎట్లా నిలబడతావరా అన్నాడంట. నీకు అర్థమైందా? వాడు అంటాడట నా కాళ్ళ మీద నేను నిలబడతా అంటే, వాడు అనుకునేది ఏంటి, మన శక్తి మీద, మన బలం మీద, మన సామర్థ్యత మీద, మన టాలెంట్స్ మీద ఈ సేవ చేయొచ్చు అనుకుంటున్నాడు. ఓరే నాయన, పెద్ద పెద్ద హేమహేమీలే ఓడిపోయారు ఈ విషయంలో, పెద్ద పెద్ద హేమహేమీలే మూలబడిపోయారు ఈ విషయంలో. పెద్ద పెద్ద స్పీకర్స్, పెద్ద పెద్ద గనులని పేరు ప్రఖ్యాతి గాంచిన వాళ్ళే ఈ రోజున ఏమి చేయలేని పరిస్థితులలో వాళ్ళు మౌనము వహించి వాళ్ళు చేతులు కట్టేసుకున్నారు. ఇది శక్తి చేత, బలము చేత, ధనము చేత జరిగే పరిచర్యలు, విజయవంతమైన మార్గాలు కావివి. ఇది ప్రార్థనతో, ఇది దైవ శక్తితో, ఇది చేతులెత్తుట వలన, దేవుని కృప వలన కలిగే విజయం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషుల వలన, మనుషుల శక్తి సామర్థ్యతల వలన, ఇది దేవుని లేక మనుషుల యొక్క జ్ఞానము వలన కలిగేది కాదు. మీరు చదవండి తర్వాత. ఈయన చేతులెత్తితే వాళ్ళు జయం పొందుతున్నారంట, ఈయన చేతులు తిప్పేస్తే వాళ్ళు ఓడిపోతున్నారంట. అప్పుడు యెహోషువ అనుకో ఉండొచ్చు కదా, ఆయన చేతులు ఎత్తితే జయించడం అంటే మేము యుద్ధం చేయట్లే, ఇక్కడ క్రెడిట్ అంతా ఆయనకు పోతుంది ఏంటది? అందరు చెప్పండి. కాకరకాయ. మేము ఎంత ఎరగబడి చేస్తుంటే, మేము ఎంత కష్టపడి చేస్తుంటే అందరు వాళ్ళని పొగుడుతారంటే, అరిపించోడా. నువ్వు కత్తి పట్టుకుని యుద్ధంలో నిలిచినంత మాత్రం కాదు జయం వచ్చేది, ప్రార్థన. అక్కడ ఒక యాజకుడు, స్తోత్ర చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లి పాపం ఎక్కడుందో, ఎక్కడంటే విశ్రాంతిలో ఉంటుంది, మేరక్క గారు. మేము చిన్న పిల్లలం అప్పుడు. మమ్మల్ని ప్రార్థన కూడలకు పంపించి వచ్చిన తర్వాత వాళ్ళు కానుకిస్తారు కదా, ఆ కానుక తీసుకొని అక్కకి ఇవ్వడానికి వెళ్తే, అక్క కానుక తీసుకొని, అయ్యా ఎలా జరిగింది కూటం అనేది. మేము చిన్న పిల్లలం అప్పుడు. ఎలా జరిగింది కూటం అట్లా అని, బాగా జరిగింది అక్క, చాలా బాగా జరిగిందంటే వెంటనే అక్క అనేది, వాళ్ళు ఫోన్ చేశారులే అనేది అని సంతోషంగా ఆమె అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి రూమ్లో,
ఏదో ఒకటి ఒక ఫ్రూట్, యాపిలో బత్తాయో ఏదో ఒకటి ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకోమని, దేవుడు మిమ్మల్ని కృపరించి వాడుకోమని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా మీకోసం. నిజం. ఎంత మేము కృతజ్ఞులమో. చాలా చిన్నపిల్లలు మేము. కూడానికి వెళ్ళొస్తే ఆ కానుక తీసుకుని అక్క దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒక యాపిలో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి, అక్కనిది మీరు వాడబడాలని, ఆ కూడికి ఆశీర్వాదకరంగా జరగాలని మీ కొరకు స్తోత్రం చెప్తూనే ఉన్నానయ్యా. ఇక్కడ కూర్చొని నా పని ఇంకొక పని ఏముంది, అలాగ చెప్పేదండి. నేను ఒక మాట చెప్పనా, అదిగో ఆ యాజకులు చేతులెత్తి ఉన్నందువలన ఇక్కడ ఏం జరిగింది, జయం కలిగింది. ఆ యాజకులు తెల్లవారుతుండగా మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నందువలన మీ బ్రతుకులలో ఒక విజయాన్ని మీరు చూడగలుగుతున్నారు, ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నారు, దీవెనను పొందుకోగలుగుతున్నారు, మీరు చదువుల రంగంలో రాణించగలుగుతున్నారు, వ్యాపారంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని చూడగలుగుతున్నారు, కుటుంబపు వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉంది. అంతేకాదు మీ ఆధ్యాత్మికమైన జీవితం శిఖరాలకు ఎక్కడానికి గల కారణం యాజకులు చేతులెత్తి ఉన్నారే, ఆ శక్తి చేత కలిగే విజయం ఇది. ఇదిగో ఈ యుద్ధం నేర్పే పాఠం ఇది. ఈ యుద్ధం నేర్పే పాఠం ఏంటి, మనం చేతులెత్తుట వలన. హల్లెలూయా. చూడండి ఆ మాటను కూడా చదవండి, మంచి మాటలు కదా ఈ 11వ వాక్యం చూడండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. అంటే యెహోషువ యుద్ధం చేస్తే కాదా, చెప్పరేంటి, మేము కానుకిస్తేనే అక్కడ సాగు జరిగేది, అంతేనా? ఏంటి అంత ఖచ్చితంగా కాదే, రాదే, పోదు, మేమంతా కానుకలే పడ్డా ఆయన బుర్రని తిరుగుతున్నాడు. ఎక్కడ బుర్రని తిరిగేది? యెహోషువ కత్తి చేత పట్టుకొని జనాన్ని పోగేసుకుని వెళ్తే కాదురా నాయనా, జనాలు చూసి కనుక మన యుద్ధ రంగంలోకి దిగితే హల్లెలూయా సత్యమాకేమా ఎల్లప్పుడు, మీకు తెలుసుగా. అది జనాన్ని చూసి ఎప్పుడు మనం మురిసిపోకూడదు. ఎందుకంటే జనాలు మనల్ని మునగ చెట్టు చివరి కొమ్మ దాకా ఎక్కిస్తారు. నిజం చెప్పేది, ఎక్కడ దాకా ఎక్కిస్తారు? మధ్య దాకా ఎక్కితే కూడా వాళ్ళకి తృప్తి ఉండదు. కొట్టి కొట్టి గ్యాస్ కొట్టి 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 గాలు కొట్టి 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 ఎక్కన్నా నువ్వు సూర్యుడు అన్నా, వీరుడు అన్నా, అసలు నువ్వు అన్నా ఎక్క అంటే ఆఖరి దాకా ఎక్కిన తర్వాత అన్నా 2 చేతులు ఎత్తి అల్లిలో చెప్పు అంటారు. అక్కడి నుంచి పడి నడి విరిగిన తర్వాత అడ్రస్ ఉండరు. ఎప్పుడు మన మనుషుల మొక్కలు చూడకూడదండి. నాకు ఇంతమంది చెప్పారు, దేవుడి దగ్గర ఇక్కడేం లేవనుకో, ఎంతమంది చెప్పారు నీ టాలెంట్ ఏంటి, అసలు ఇదంటే ఇదంటే అన్న, అసలు నువ్వేంటి, అసలు నీకు అసలు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు? అరే పిచ్చోడా, నేను ఇట్లా ఎందుకున్నాను నాకు తెలుసు. నాకు ఇంతమంది చెప్పారు, చెడగొట్టేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు, ఇంతమంది చెప్పారు. అసలు నువ్వంటే ఏంటి అనుకున్నావు, అసలు నీకు ఇచ్చిన కృపలు ఏంటి, నీకు ఇచ్చిన టాలెంట్ ఏంటి, అసలు నువ్వు ఒంటరిగా వెళ్ళిపోయి ఇండిపెండెంట్గా సేవ స్టార్ట్ చేస్తే కుప్పలు వచ్చేస్తారు జనం. అరే ఇది మన శక్తి సామర్థ్యతలతో జరిగేది కాదురా. నా కొరకు చేతులెత్తే ఒక యాజకుడు కావాలి నాకు. హల్లెలూయా. నా కొరకు చేతులెత్తే ఒక యాజక సమూహం కావాలి నాకు. మన శక్తితో, మన భక్తితో, మన బలముతో, మన ధనముతో, మన జనముతో మనం ఏమి సాధించలేమని ఇక్కడ కాదు, ఇక్కడ తెలుసు నాకు. నీకు అర్థమైందా? జనం ఎక్కిస్తారు మనల్ని, మన చెట్టు ఆఖరికి ఎక్కిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, అయ్యో అనవసరంగా ఎక్కేసేనే. ఇంకేంటి, కదిలే ఉంటే జర్రం డామును పడతాం. యెహోషువ కత్తి పట్టి జనాన్ని పోగేసుకుని వెళ్ళినంత మాత్రం కాదంట. అక్కడ ఇప్పుడు 12వ వాక్యం 11వ వాక్యం చదువమ్మా. తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. సరే, ఇప్పుడు ఒక మాట చెప్తాను, తల పైకి ఎత్తండి. ఏమండోయ్, వింటున్నారా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారండి. ఓడిపోయినప్పుడు అలా అందరూ నన్ను చూడండి, ఓడిపోయినప్పుడు ఈ సహకరించే వాళ్ళు, సహాయం చేసేవాళ్ళు యెహోషువకు సహాయం చేయాలన్నా, మోషేకు సహాయం చేయాలన్నా? మరి ఇలాగ చదవండి మీరు ఆ వాక్యాన్ని, మీరు వినండి. ఇప్పుడు తలల పైకెత్తి
ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయారా పడిపోయారా గెలిచారా? గట్టిగా చెప్పండి. మరి సహాయం చేయాల్సిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి యెహోషువకి చేదోడుగా ఓదోడుగా ఉండి యెహోషువ పక్షాన చేరి యెహోషువకి తోడుగా ఉండాలనా? ఏంటి? మోషే దగ్గరకు వచ్చి మోషే చేతులు పైకెత్తి సహకరించాలనా? మీరు చెప్పండి. కసకసకసకపోతే మాట్లాడచ్చుగా. ఎవరికి సహకరించాలి వీళ్ళు? యెహోషువకి సహకరించాల్సింది. మరి మోషే దగ్గరకు వచ్చేందుకు సహకరించారు. వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? కత్తి చేత వచ్చే జయం కాదు ఇది, ప్రభు సన్నిధిలో మొరపెట్టుట వలన వచ్చే జయం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము మా దగ్గర ఉండే కొత్తగా వచ్చిన సావుకులు సావు నేర్చుకోవడానికి వచ్చారే వాళ్ళకి, నాయన మీకు సెల్ ఫోన్లు ఫోన్లు వద్దురావా, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మనకెందుకు వచ్చిన గొడవ, మేము చూసుకుంటాం అవన్నీ. మీరు సావు నేర్చుకోండి, సావులో శ్రమపడండి, కష్టపడండి అని మేము పద్ధతిగా ఆ సావుకు వచ్చిన పిల్లల్ని మేము ఎట్లా నేర్చుకున్నామో అట్లా వాళ్ళకి క్రమాన్ని నేర్పించుకొని మేము ఏదో కింద మీద పడి వాళ్ళకి పరిచయం నేర్పించుకుంటూ వస్తున్నాం. నేను ఇంకా ఒక మాట చెప్పనా, ఈ విజయవాడకి నేను వచ్చి ఈ యనమల కుదురు మందిరం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసేంత వరకు నాకు ఫోన్ లేదు. మీకు తెలియాలి. నేను విజయవాడ పరిచర్యకి అప్పటికి నేను మార్కాపురము, గుంటకల్లు, గుంటూరు కొంతకాలంగా అన్నతో తిరిగా. చాలా కాలం అన్నతోనే ఉన్నాను నేను. మమ్మల్ని నమ్మకనే ఉన్నాడు యేసన్న గారు. మమ్మల్ని నమ్మకనే మమ్మల్ని ఆయన అంటేట్టుకుని తిరిగాడా? మేము ఎవరు ఆయన తెలీదా? ఎన్నిసార్లు అన్న సంతోషంగా బయట పాస్టర్కి మమ్మల్ని చూపించి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలండి, వీళ్ళు చిన్న వయసునప్పటి నుంచి నాతోనే ఉన్నారండి అని మురిసిపోతే ఆ పాస్టర్లు వచ్చి మమ్మల్ని గట్టిగా పట్టుకొని ఎంత సంతోషమయ్యా మిమ్మల్ని చూస్తుంటే యేసన్న గారికి అనేవాళ్ళు. మరి అంత నమ్మేడుగా సెల్ ఫోన్ ఎంత, దాని బతుకెంత ఇవ్వచ్చుగా, ఇవ్వలా. మీకు వద్దురా అని అన్న. ఈ విజయవాడకి నేను వచ్చి యనమలకు ఉండవల్లిలో ఉన్నాను నేను. అప్పుడు మనకి ఇక్కడ చిన్న పాక, అది రేకుల షెడ్ మందిరం యనమల కుదురులో. ఆ షెడ్ తీసేసి పెద్ద మందిరం స్టార్ట్ చేసిన తర్వాత మీకు అర్థమైందా? అప్పుడు జాన్ పాస్టర్ గారు వెళ్ళి, మన అక్కోళ్ళ నాన్నగారు జాన్ పాస్టర్ గారు, ఆయన వెళ్ళి అన్నతో చెప్పాడు, అన్న అక్కడ మందిరం పని స్టార్ట్ చేశాం కదా, మరి ఎంతవరకు పనులు వచ్చాయి, ఎంతవరకు పనులు అయ్యాయో ఏంటో మాట్లాడాలంటే కమ్యూనికేషన్ లేదు, రమేష్కి ఒక ఫోన్ ఇస్తే బాగుంటుంది కదా అని యేసన్న గారితో చెబితే అన్న కళ్ళజోడు అంటే అదేనన్నా రమేష్కి ఒక ఫోన్ ఇస్తే బాగుంటుంది అని అంటే, అప్పుడు అన్న లేచి వెళ్ళి సూట్ కేసు తీసి, మీకు అర్థమైందా, 750 రూపాయలు ప్లాస్టిక్ ఫోన్, నోకియో ఫోను. ఏమనుకుంటున్నారు మీరు? సేవ అంటే ఎట్టొచ్చాము మేము ఇక్కడికి? 750 రూపాయలు ఫోను. అవును రమ్మను అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు, జాన్ పాస్టర్ గారు నాతో చెప్తే, అన్న నీకు ఫోన్ ఇస్తానన్న నెల్లంటే సంకలు తట్టుకుంటూ పోయా. ఇట్లా అందాం అనుకున్నా నేను. ఏంది ఇట అనేది? ఆయన ఇట అంటాడు ఆయన, నేనేమి ఇట్ట అనుకున్నా అని వెళ్తే రూమ్లోకి వెళ్ళా. అన్న మీరు రమ్మన్నారు అంటన్నా. అన్న మీరు రమ్మన్నారంట, జాన్ పాస్టర్ గారు చెప్పారన్న. ఉండు అని ఊక్కుంటూ లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ దండి, నా మత్తి మరుపు మైండ్ జ్ఞాపకంగా ఉంచుకోండి పోయిందన్నమాట. అది పోయింది ఎక్కడో. ప్లాస్టిక్ది 750 రూపాయలు నోకే ఫోన్ తెచ్చి పెట్టు. జాగ్రత్తగా వాడుకో. 750 రూపాయలా? కానీ అదే బంగారం మాకు. 750 రూపాయలు కదా, పరలోకం బంగారు. జాగ్రత్త. అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవడానికి అని జాన్ పాస్టర్ గారు చెప్పాడు, ఇమ్మని ఇస్తున్నా, జాగ్రత్త. మేము అట్లా వచ్చాం కనుక మాతో ఉన్న సావు నేర్చుకోవాలనుకున్న, పరిచర్య నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా, నాయన ఎన్ని వద్దులే, మీరు పరిచర్య చేయండి, కష్టపడే వయసు. మేము అట చెప్పుకుంటూ వస్తుంటే ఒకడు లేచాడు సంఘంలో. మీకు తెలియాలి ఎన్ని. ఒకడు లేచి
ఆ సేవ నేర్చుకునే పిల్లోడి దగ్గరికి వెళ్ళి అంటాడంట, ఏందన్నా ఏంటి నీకు సెల్ ఫోన్ లేకపోవడం ఏంటి? పిచ్చి పిచ్చోళ్ళు అడుక్కుందనే వాళ్ళకు ఉందన్న సెల్ ఫోను అని వాడిని పురుకొల్పి ప్రోత్సహించి, అర్థమైందా? చెడగొట్టేవాళ్ళు ఉంటారండి. వీళ్ళు మోషేకి సహకారంగా నిలిచి మోషేకి సహాయం చేసేవాళ్ళు కాదు, యెహోషువ దగ్గరికి వెళ్ళి జరిగే యుద్ధాన్ని చెడగొట్టేవాళ్ళు. అని ఆయన పేరు మీదనే ఒక సిమ్ తీసిచ్చి ఒక ఫోన్ కొనిపెట్టి ఆ బ్రదర్కి ఇచ్చి, తెలుసుకోకుండా వాడుకో, తెలియకుండా వాడుకో. ఏంటి వాళ్ళు చేసేది? చేయొచ్చండి అట్లా. వాడేం చేశాడు పాపం తెలియనోడు, తీసుకుని చెన్నా ఇట్లాగా చేసాడు చెప్పొచ్చుగా. ఉదయాన్నే లేస్తే బాత్రూంలో మాటలు పడుతున్నాయంట. ఆ పాస్టర్ గారికి బాత్రూంలో ఏంట్రా బాబా అని చెప్పి పాస్టర్ గారు కన్నేసాడు. పాస్టర్ గారికి తక్కువ ఏంటి, బాత్రూంలో మాటలు ఎందుకు వస్తున్నాయి అని చూస్తే వీడు బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? ఆ పాస్టర్ గారు వచ్చి నాతో చెప్పాడు, అన్న వీడు బాత్రూంలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆవిడ పిలిపించి ఏవరా బాయా అంటే ఆడొకటే మాట, అన్న నేను సేవ చేయలేనన్న, నేను ఇంటికి వెళ్తానన్నా అన్నాడు. మీరు చెప్పండి ఇప్పుడు ఈ దోషం ఎవరిది? అది ఇప్పుడు సేవ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, సేవలో తరబిది అయ్యే వాళ్ళు ఉంటారు, సేవలో బలపడిన వాళ్ళు ఉంటారు. ఎవరి కేటగిరీలో వాళ్ళకు ఉంటాయి. ఎవరిని ఎట్లా నడిపించాలనో, ఎవరిని ఎక్కడ ఉంచాలనో, ఎవరిని ఎప్పుడు వాడుకోవాలనో, ఎవరికి ఎప్పుడు మైక్ ఇవ్వాలనో, ఎవరికి ఎప్పుడు కేబుల్ ఇవ్వాలనో ఎప్పుడు మాకు తెలుసు. మధ్యలో వీళ్ళు ఎంటర్ అయిపోయి ఆఖరికి నేను చెప్పి, కాదు నాయనా సరే పొరపాటు అయిపోయింది కదా, ఆ ఫోన్ అడి పెట్టేసి నువ్వు పోయి సేవ చేసుకో అంటే, కాదు అన్నా నేను వెళ్ళిపోతానన్నా. చాలాసేపు వచ్చి వెళ్ళాడు నేను ఇక్కడే. ఎవరి పేరు మీద తీసుకున్నవరా సిమ్ ఎవరు అంటే పలానా పలానా అని చెప్తున్నాడు. నేను ఫోన్ చేసి అతనికి ఫోన్ చేసి, ఏం బ్రదరు ఏం పని చేసావు నువ్వు ఎందుకు ఇట్లా అంటే మంచిగా ఉంటుందని ఇచ్చినానన్నా. ఏంటి మంచిగా ఉండేది? బతిలాడ నా తమ్ముడిని, ఒరే బ్రదర్ లేక సావుకు లేక సస్తున్నావురా బాబు, ఈ చిన్నదానికి ఎందుకు నా పోగొట్టుకుంటావు అంటే, ఆడొకటే నేను చేయలేనులే అన్న ఈ సేవ, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు. వాళ్ళకి తెలుసు మనం సహకరించాల్సింది ఎవరితో, మనం చేతులెత్తడానికి నిలబడాల్సింది ఎవరితో. ఇది మనుషుల శక్తితో జరిగేది కాదు, ఇది దైవశక్తితో, ఇది దేవుని సన్నిధిలో చేతులెత్తే యాజకుల వలన, దేవుడిచ్చిన అనుగ్రహం వలన జరిగే శక్తి కలిగిన కార్యం కనుక అక్కడ మనం చేయాల్సింది, అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళి మోషే చేతులు బరువెక్కితే వాళ్ళు వెళ్ళి అక్కడ సహాయం చేశారంట. ఇప్పుడు మోషే చేతులు సంధ్యావేళ వరకు అలాగే నిలబడేటట్లు వాళ్ళు నిలిచారు. ఇక్కడ ఇశ్రాయేలుకి జయం కలిగింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఈ యుద్ధం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఇది మన శక్తి చేత జరిగేది కాదు, మన చేతులెత్తి దేవుని సన్నిధిలో నిలిచిన ఆ ప్రార్థన అనుభవం వలన జరిగే యుద్ధం. అందుకే ఈ యుద్ధం యొక్క అనుభవం మనకు తెలియాలి, ఈ యుద్ధం మనకు రావాలి. ఈ యుద్ధం మనకు ప్రార్థన నేర్పుతుంది, ఈ యుద్ధం మనకు చేతులు ఎత్తుట నేర్పుతుంది, ఈ యుద్ధం మనం దేవుని మీద ఆధారపడడం నేర్పుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మీకు రెండు విషయాలు చెప్పా. ఒకటేమో దేవుడు మన పక్షాన ఉన్నాడని రుజువుపరచడానికి యుద్ధం. రెండు, ఆయన సన్నిధిలో మనం చేతులెత్తి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడి శక్తిని పొందుకొని జయించే యుద్ధం. ఇంకొక యుద్ధం, వద్దామా ఇద్దామా చెప్పండి. ఏదో నా మీద యుద్ధం చేసేటట్టున్నారు మీరు. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తా. అదేంటంటే ఆ యుద్ధము సరే, అంటే నేను చాలా నోట్ చేసుకున్నాను, అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు కదా. మీ క్షేమం కొరకు ఏది చెప్దామని చూస్తున్నా. ఇంకొకటి చెప్పేసి ముగించేస్తాను. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం.
రెండవ వాక్యం, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనేది చాలు. ఎంత అవమానం చూడండి. యెఫ్తాని వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ సహోదరులు చెప్తున్నారు ఏమని, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక నీకు మేము భాగం ఇవ్వము. మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఇవ్వము, నీ తల్లి వేరు అని అవమానపరిచారండి. మనకు కూడా కొన్ని అవమానాలు లోకంలో మనకు ఎదురవుతాయి. మీకు ఎదురయ్యాయో లేవో నాకు తెలీదు. నేను కూడా కొన్ని ఫేస్ చేశానండి. అవన్నీ నాకు ఆశీర్వాదకరంగా నా దేవుడు మార్చాడంతే. హల్లెలూయా. అవన్నీ నాకు దీవెనకరంగా మార్చాడంతే. నేను ఎప్పుడూ కృంగిపోయి లేకపోతే కలవరపడిపోయి అధైర్యపడిపోలేదు. కానీ దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు అవన్నీ నా దేవుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన దీవెనకరంగా ప్రభు మలచాడు. మీకు కూడా కొన్ని అవమానాలు వస్తాయి. అనవసరంగా మిమ్మల్ని దూషించడం కానీ, అనవసరంగా మాట్లాడడం కానీ, అనవసరమైన కార్యక్రమాలలో మిమ్మల్ని ఎంటర్ చేయడం కానీ అసలు మీకు వాటికి సంబంధమే ఉండదు. కొందరు పనిగట్టుకొని మనల్ని కావాలని తీసుకుని వెళ్ళి దాంట్లో చేరుస్తారండి. మనం కంగారు పడిపోయి కన్నీళ్ళు గార్చి మనం బొంబెలెత్తిపోతుంటే పక్కకు తిరిగి నవ్వుకుంటారండి. పులుసు అణిగింది, అణిగింది, పులుసు అణిగింది. లేకపోతే చేర్చి ఆదివారం అయితే చేర్చి బైబిల్ ఒకటి ఎత్తుకుని వెళ్తుంటాడు అని అలాగా అవమానిస్తారండి. మీకు అర్థమైందా? నిందిస్తారు. ఎంతటి మాటైనా మాట్లాడడానికి వెనకంచి వేయరు. మానవత్వం ఉండదు వాళ్ళకి. అవమానపరిచి మనల్ని నలుగురిలో నగుబాట్లు చేయాలని వాళ్ళు ఉర్రుతలొగుతారు. అయితే ఇక్కడ ఒక మాట నేను త్వరగా చెప్పాలి, ఇంకొక 10 నిమిషాలు ఉంది కనుక. అదేంటంటే ఆ 4వ వాక్యం చూడండి. కొంతకాలమైన తరువాత, కొంతకాలమేనండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి. అబ్బా స్తోత్రం. నేనేం చెప్తే అది చేస్తుంటే నాకు ఎట్లా ఉందంటే నేను 3వ తరగతిలో కూర్చున్నట్టుంది. 2 1 2 2 2 4 2 3 8 ఎంతనా? వెరీ గుడ్. ఎంతకాలం మనం ఎంతో కాలం ఉంటుందని అనుకోకూడదు. నా బతుకిట్లాగా అయిపోద్ది, నేను ఇలాగే క్షీణించిపోతాను, నా జీవితం ఇలాగే ముగించిపోయే వాళ్ళు. నథింగ్, నెవర్. ఇవన్నీ కొంతకాలమే ఈ ధరలో క్రీస్తువాడా నా శ్రమలు. ఎంతకాలం? కన్నీరే లేదు, కష్టాలే లేవు, శోధన బాధలు లేవు, ఆనందగాన తరంగములు, నా యేసుకే స్తుతి హారతులు. శృంగార నగరమదీ నా ఆత్మ చూచుచున్నది, అందాల నగరిలో నాకున్నది, నా యేసు సన్నిధి నాది. ఆమేన్. మీరు ఎందుకు సపోర్ట్ కొట్టారంటే కొత్త పాట అనుకుంటున్నారు కదా. ఈ డిసెంబర్ నుంచి మార్చి నెల దాకా మేము ఏ పాట పాడినా కొత్త పాటే. ఏ పాత పాట పాడినా కొత్త పాట. రికార్డ్ చేసుకో, సెల్ ఫోన్ ఆన్ చేసుకో. ఈ లోకంలో మనకు కొంతకాలమే. ఏది వచ్చినప్పటికీ, ఏ శ్రమ అయినా, ఏ శోధన అయినా, ఏ ఇబ్బంది అయినా, ఇదిగో ఇక్కడ వాక్యం కూడా చెప్తుంది, అతన్ని నిందించి అవమానపరిచి అతన్ని గెంటేసి వెలివేసేసారండి. వెళ్ళు, నువ్వు మాతో కలిసి ఉంటే మాకు అవమానంగా ఉందా?
నువ్వు మాతో ఇలాగా నువ్వు మాతో తిరుగుతుంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటున్నారు, వెళ్ళిపో. పాపం చెప్తా, అలాగేలే బాబా, నీకు ఆటంకంగా మీకు అవమానంగా ఎందుకు ఉండాలి చెప్పు. నేను మీరు అంత మెడబెట్టి గంటేస్తున్నప్పుడు నేను ఏమంటుంటారు తెలుగులో సామెత ఒకటి ఉంది, మీరు ఏమనుకున్నట్టు చెప్తా, చెప్పనా? ఈడ్చి కొడుతున్న ఇస్త్రాక నాది అంటారంట కొంతమంది, తెలుగులో సామెత. ఇంకొక సామెత కూడా చెప్పనా వద్దా? అండలేని చోట ఉండదోషం అంట. పెద్దలు సామెతలు ఊరకనే రాయిలా, జ్ఞాని అని సొలొమోను కూడా రాశాడు కదా, అనుభవాలు అవన్నీ. అండలేని చోట, అందరు చెప్పండి, అండలేని చోట ఉండదోషం. మనకు అండలేని చోట ఉండకూడదు. మనం చీచీ అనిపించుకుని మనం అక్కడ అంటి పెట్టుకుని ఉండకూడదు. విలువ లేని చోట, ఘనత లేని చోట, లేకపోతే దేవుడికి ఇచ్చిన కృపకి స్థానం లేని చోట ఉండదోషం. అండలేని చోట ఉండదోషం. ఈ యొప్తాను అవమానపరిస్తే అలాగలే బాబా వెళ్ళిపోతాలే, దాని ఏముందిలే అని వెళ్ళిపోయాడు. కొంతకాలమే నిన్ను వెలివేసిన వాళ్ళు, నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను వేరుగా మాట్లాడిన వాళ్ళ యొక్క అజ్జుమాయిషి ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం? రానే వచ్చింది ఒక యుద్ధం. చప్పట్లు కొట్టండి. వస్తాయి, ఇలాంటి యుద్ధాలు వస్తాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ వీరత్వాన్ని, నీ శూరత్వాన్ని, నీ శక్తిని, నీ సామర్థ్యతని, అంతేకాదు నీకు కలిగిన అవమానాన్ని కొట్టివేయడానికి వచ్చే యుద్ధం ఒకటి ఉంది, వస్తుంది, వచ్చింది. ఇప్పుడు రండి 5వ వాక్యానికి. 4వ వాక్యం దగ్గర చదువమ్మా. కొంతకాలమైన తరువాత అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, వస్తారు అమోరీయులు మొత్తం కూడగట్టుకుని వచ్చారు ఇశ్రాయేలు మీదకి. రాగా అమోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించి, అది అమోరీయులు ఇశ్రాయేలుతో యుద్ధానికి దిగేసరికి వీళ్ళకి దిక్కు దోసక, వీళ్ళకి బలం చాలక, సైన్యము సరిపోక ఇప్పుడు ఏమంటారంటే, రే అవే యెఫ్తా దగ్గరకు పోదాంపా. ఎక్కడికి వెళ్దాం? యెఫ్తా దగ్గరికి వెళ్ళి ఆయన రమ్మందంపా, మన వల్ల కాదు ఇది. మరి మొన్నేమన్నారు రావా? నువ్వు అన్ని స్త్రీకి పుట్టినోడివి. ఎంత మాట అండి! నీ తల్లి వేరు, మేము పరిశుద్ధులమే, మేము నీతిమంతులమే, మేము యథార్థవంతులమే, మాతో నీకు సాంగత్యం ఏంటి? నీకు స్వాస్థ్యం ఇవ్వము, నీకేంటి ఏమంటారు దాన్ని? తల్లిదండ్రులు ఆస్తిస్తారేమో, దాన్ని ఏమంటారు? వాటా. నీకు నీ వాటా ఇవ్వము, నువ్వు వేరే తల్లికి పుట్టావు వెళ్ళా అని నోటుకొచ్చినట్టు మాట్లాడి అవమానపరిచారా? ఇప్పుడు ఆ అవమానాలు పడ్డవాడే ఆశ్రయమయ్యాడు. మొత్తం చేతులు కట్టుకొని ఇప్పుడు యెఫ్తా దగ్గరకు వచ్చి, నువ్వు గనక వచ్చి యుద్ధం చేసి మాకు జయాన్ని ఇస్తే నిన్ను మేము నాయకుని చేసుకుంటాం, నిన్ను గొప్పవాడిని చేస్తాం, పెద్దోడిని చేస్తాం. యెఫ్తా అనుకొని అంటాడు, ప్రభువా నాయనా, నా అవమానాన్ని కొట్టివేయడానికి ఈ యుద్ధాన్ని తీసుకుని వచ్చావు కదా. అప్పుడు వెంటనే అవునా, నాకు అధికారం ఇచ్చేస్తారా, నన్ను సెక్రటరీని చేస్తారా, నన్ను ట్రెజరర్ని చేస్తారా, వచ్చేమంటారా అని అనలా. యెఫ్తా అన్నాడు, మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి మీ చేతిలో మనుషులు అనుకున్నారంటారా నన్ను? మీరు ఏదో ఆఫర్ ఇస్తారంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను అనుకున్నారా? నో, నేను వెళ్ళి ప్రభువుని అడిగేసి వస్తాను, నా దేవుణ్ణి అడిగేసి వస్తానండు. మిస్పాకు వెళ్ళి నేను యెహోవా సన్నిధిలో విచారణ చేసి వస్తానండి. వాయా మీరు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నీ జీతకం అనుకున్నావు ఏంటి? హల్లెలూయా. ఏది మీరు వచ్చి నన్ను ఉబ్బిచ్చినంత మాత్రాన కుడిమిస్తే పండగ అనుకున్నారేంటి? నాకు కుడిమిస్తే పండగ? రాను నేను వెళ్ళి మిస్పాకి వెళ్ళి యెహోవా సన్నిధిలో మొరపెట్టుకొని వస్తా. ఏమని మొరపెడతావు? వెళ్ళాడు ప్రభు సన్నిధి, ప్రభువా నాయనా, నా నిందను, నా అవమానాన్ని కొట్టివేయడానికి ఈ యుద్ధ రంగానికి తీసుకుని వెళ్తున్నావు. నువ్వు నాకు జయం ఇస్తావు, నువ్వు నాకు జయం ఇవ్వాలి. వస్తాయి కొన్ని యుద్ధాలు. ఎందుకు వస్తాయి? నీ నిందని, నీ అవమానాన్ని కొట్టివేసి నిన్ను గణపరచడానికి. ఎక్కడైతే నువ్వు అవమానాలు పాలయ్యావో, ఎవరి నోటరైతే నిన్ను దూషించారో, ఎక్కడైతే నిన్ను అవమానించారో అక్కడే నిన్ను అభిమానించే వాళ్ళు పుడతారు. అక్కడే నీ తల ఎత్తుకొని తిరుగుతావు. అక్కడే
నువ్వు గళమెత్తి సాక్ష్యం చెప్తావు. అక్కడే నిన్ను చూసిన వాళ్ళు నిన్ను గౌరవంగా ఘనతగా ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఆమేన్, ఆమేన్. మరి ఆ యుద్ధం కావాలన్నా వద్దా? కావాలి, యుద్ధాలు కావాలయ్యా. మరి అంతేగా, వద్దు ప్రభువా యుద్ధాలు అంటే ఎట్లా? రావాలి, ఈ యుద్ధాలు రావాలి. మనల్ని అవమానించిన వాళ్ళు, మన మీద నిందలేసిన వాళ్ళు అక్కడ నిలవాలి. వాళ్ళందరి ఎదుట నా దేవుని కార్యం ఏంటో నేను వివరించి చెప్పాలి. చేస్తాడు ఈ సంవత్సరం, ఈ 2వ నెలలో నా దేవుడి మీ ఎడల చేస్తాడు. హల్లెలూయా. నా దేవుడు మీ ఎడల ఆ కార్యాన్ని చేస్తాడు. మీరు సాక్షిగా నిలబడతారు. నా దేవుడు మీ తల పైకెత్తుతాడు. మీ నిందకు ప్రతిగా పూదండలను, మీ గోనె పట్టుకు ప్రతిగా ఆయన ఉల్లాస వస్త్రాలు ఇస్తాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే నా దేవుడు చెప్తాడు, నీ మీద యుద్ధం చేయవారు, నీ మీద యుద్ధం చేయవారు, నీ మీద యుద్ధం చేయుదురు కానీ నిన్ను జయింపకపోదురు. యుద్ధం చేస్తారు. ఏ యుద్ధం? ఈ యుద్ధం అంటే చెప్పండి, దేవుడు మన పక్షాన ఉన్నాడని రుజువుపరిచే యుద్ధము. ప్రార్థన వలననే, చేతులెత్తుట వలననే కలిగే జయము కలిగే యుద్ధము. 3, నీ అవమానములను కొట్టివేసి నీకు ఘనత కలిగే, ఘనత తీసుకుని వచ్చే యుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారు ఈ యుద్ధం, వస్తాయి యుద్ధాలు. ఆ యుద్ధాల్లో మనం నిలిస్తే దేవుడు మనకు జయమిస్తాడు. జయమే నా ఆశ. మీకు జయం ఆశ, అపజయం ఆశ? వద్దులే నాయన, ఏదో బతుకుతున్నాం సాలే నాయన, కూడా ఉంటామనే స్వామి, ఇంకేముంది నాయన. ఈ ముసలాళ్ళు ఉంటారు కొంతమంది, తిన్నంతసేపు దీన్ని ఏమంటారు తెలుసా? నీరసంగా ఉందాయా, అక్కడ కూర్చుంటారులే. మనం ముసలోళ్ళం కాదు, మనం నిత్య యవనులం. పక్షిరాజు యవనము వలె బలాన్ని పొందుకునేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత గట్టిగా చెప్తున్నారు, మీరు ఎంత స్లోగా చెప్తున్నారు. మీకు యుద్ధంలో పోరాడే శక్తి ఉందా? అసలు యుద్ధంలో పోరాడే శక్తి ఉందా లేదా? గట్టిగా చెప్పండి. శక్తి ఉందా లేదా అంటే హల్లెలూయా అంటారేంటి? యుద్ధంలో పోరాడే శక్తి ఉందా లేదా? ఉంటే ఇంకొంచెం ముందుకుందాం. ఏమైంది? లేచి నిలబడండి మరి అందరూ. హోసన్న జయమే, హోసన్న జయ మనకే, హోసన్న జయ మనకే, హోసన్న జయ మనకే, హోసన్న జయ మనకే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొర్లి పొంగినా, యోర్దాను ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు, ఓహో భయము, జయము మనకి. కలబోయి స్తుతించండి. పాడెదము విజయ గీతము, పాడెదము హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై. స్తుతించండి. యేసు రాజు రాజుల రాజై. శరీర రోగమైన, అతి ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన, స్వస్థపరచును యేసు గాయములు, స్వస్థపరచును రక్తమే రక్షణనీచు, రక్తమే రక్షణనీచు. హోసన్నా
మనకు ప్రభువై యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా 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 జయమనకు హోసన్నా జయమనకు గ్లోరీ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ యేసురాజు మనకు ప్రభువై యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా హోసన్నా జయమనకే యుద్ధభేరి యుద్ధభేరి యుద్ధభూమి ఒక విశ్వాసికి
అది విజయ సంకేతం, అది విజయ సంకేతం, అది విజయ సంకేతం, అది విజయ సంకేతం. యుద్ధమందు నిలవాలి, యుద్ధమందు నిలవాలి, పోరాటమందు నిలవాలి, పోరాటమందు నిలవాలి, విజయాన్ని చూడాలి, విజయాన్ని చూడాలి. వెన్ను తిరగకూడదు, వెన్ను చూపకూడదు. మన దేవుడు మన చేతికి జయమిచ్చువాడు, మన దేవుడు విజయోత్సవములతో మనల్ని ఊరేగించువాడు, మన దేవుడు మన తలపైకెత్తువాడు, మన దేవుడు మనల్ని తలగా చేసేవాడు, దైవానిగా మనల్ని ఉంచేవాడు. వారు నీతో యుద్ధము చేయుదురే గాని జయింపకపోదురు, జయింపకపోదురు. జయము నీదే, జయము నీదే, జయము నీకే, జయము నీకే, నీవేన నీకే, నీవేన నీకే, ఘనత నీకే, ఆశీర్వాదము నీకే. దేవుడు నీ పక్షాన ఉన్నాడని, నీ పక్షాన ఉన్నాడని రుజువవుతుంది, రుజువవుతుంది. నీవు చేతులెత్తి ప్రార్థించడం వలన, ప్రార్థించడం వలన కలిగే విజయమని, కలిగే విజయం ప్రకటించబడుతుంది, ప్రకటించబడుతుంది. నీ అవమానం కొట్టివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. మనుషుల శక్తి సామర్థ్యతలతో జరిగేవి కావివి, జరిగేవి కావివి. నీవు చేతులెత్తుట వలన జరిగే కార్యాలు ఇవి, జరిగే కార్యాలు ఇవి. చేతులెత్తి చేతులెత్తి ప్రార్థించే ప్రార్థన వీరుల వలన కలిగే జయం ఇది. శక్తి సామర్థ్యతలు, శక్తి సామర్థ్యతలు, బలము బలగం కాదు మనకు కావాల్సింది. చేతులెత్తగలిగిన యాజకులు మనకు కావాలి, చేతులెత్తగలిగిన ప్రార్థన వీరులు కావాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన వీరులు లేవాలి, ప్రతి ఇంట ప్రార్థన పరులు లేవాలి, పరులు లేవాలి. ఈ 2024వ సంవత్సరం ఈ 2వ నెల మొదటి దినాన నా ప్రభు నీతో ఇస్తున్న వాగ్దానం ఇది. నీతో యుద్ధము చేయుదురు గాని వారు నిన్ను జయించలేరు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశీర్వకరుడానికి స్తోత్రాలు. ఈ 2వ నెల ఈ మొదటి దినమున ఈ వాగ్దాన సందేశ కూడికను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించి మాతో వాగ్దానపూర్వకంగా మాట్లాడారు. వారు నీ మీద యుద్ధము చేయుదురు కానీ నిన్ను జయించక ఉందురు అని మీరు సెలవిచ్చారు. నిజమే, ఒక క్రైస్తవ బిడ్డ, ఒక విశ్వాసికి ఎన్నో యుద్ధాలు వస్తాయని, ఆ యుద్ధ పోరాటాలలో మేము ఓడిపోకుండా జయిస్తామని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. యుద్ధములు మాకు నేర్పించడానికే మీరు యుద్ధాలు పంపుతున్నారు. నైనా నీవు మా పక్షంగా ఉన్నావు అని రుజువుపరచడం కొరకు, మా శక్తి బలము చేత కాక ప్రార్థన వలన మేము జయం పొందామని ప్రకటించడం కొరకు మీరు ఈ యుద్ధాలలో ప్రభువానికి స్తోత్రాలు, మా అవమానాన్ని తొలగించి ఘనతను కలుగు చేయాలనే వీటన్నిటిని మీరు పంపి ఉన్నారు. ఈ రాత్రి మీరు మాతో వాగ్దానం చేసిన ప్రకారంగా ఎదురవుతున్న ప్రతి పోరాటములో, యుద్ధములో మీరు మాకు జయాన్నిచ్చి, మీరు మా పక్షంగా ఉన్నారని రుజువుపరిచి, ప్రార్థన అనుభవాన్ని మాకు నేర్పించి, ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకోవడానికి సహాయం చేసి, మమ్మల్ని దూషించి నిందించిన వారి ఎదుట మమ్మల్ని ఘనపరిచి మమ్మల్ని ఆశీర్వదించబోతున్నందుకు ఆయనకి స్తోత్రాలు. ఈ వాగ్దానములు మేమందరము స్వతంత్రించుకుందుముగాక, మేమందరము జయ జీవితాన్ని పొందుకుందుముగాక.
జయముతో ముందడుగు వేయుదుముగాక. సాతానుపై, శత్రువుపై మేము జయాన్ని పొంది నీకు సాక్షులుగా నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాసం మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నిట విజయోత్సవముతో మేము నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ సన్నిధిలోని మేలు ఆశీర్వాదము చేత నింపమని, కృపాక్షేమాలతో తిరిగి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంకనూ మీరు బలపరిచి అభిషేకించి వాడుకొనమని, సమస్త ఘనత మహిమ ప్రభావముని ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం నడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన మీ అందరికీ, మనందరికీ, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.